15 verse 3. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. చూడండి, వాక్ ద్వారా దేవుడు మనకి ఎలాంటి దీవెన దయచేస్తున్నాడు. If you read in John chapter 15 verse 3, the word of God says, now నేను నీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. సో దేవుడు మనకి ఇస్తున్న ఈ యొక్క సందేశం, ఈ యొక్క వాక్కు ఏదైతే నా ద్వారా దేవుడు మీ అందరికీ ఒక సందేశం ఇస్తున్నాడో, ఈ ఉదయకాలం ఏమంటున్నాడు? నేను మీతో చెప్పిన మాటలను బట్టి, అంటే ఇప్పుడు చెప్తున్న ప్రతి ఒక్క మాటను బట్టి మీరిప్పుడు ఏమయ్యారంటే పవిత్రులై, అంటే మీలో ఉన్న సమస్తము శుద్ధీకరించబడుతుంది. అది ఏదైనా, ఇప్పుడు మీరు ఒక వ్యాధితో కూర్చొని దేవుడి సన్నిధిలో ఉన్నారు, బాధతో కూర్చొని దేవుడి సన్నిధిలో ఉన్నారు, లేదా ఒక క్రియ, ఒక కార్యము చేయాలని దేవుడి సన్నిధిలో వచ్చి ఉన్నారు. So today, my dear people of God, the words I have spoken over you, so every word is coming into you if you take. అది మన మీదికి వస్తుంది. తీసుకోవాలంటే దీన్ని ఎక్కడికైనా మన దేహంలో, మన శరీరంలో ఎక్కడ ఏ బలహీనతలు ఉన్నాయో అక్కడ మనం తీసుకొని, ఇది ఒక ఆయింట్మెంట్, ఇది ఒక ఔషధం, దేవుని యొక్క వాక్కు. ప్రతి ఒక్క వ్యాధికి, రోగానికి, బాధకి ఒకటే మందు. ఆ మందు ఏంటంటే నా స్వరం. హల్లెలూయా, నా స్వరం. సో ద లార్డ్ సేస్, వాట్ ఐ హ్యావ్ స్పోకన్ ఓవర్ యూ, మీ మీద ఏదైతే నేను మాట్లాడుతున్నానో, హ్యావ్ ఆల్రెడీ క్లెన్స్డ్ యూ, నీ మీద. కొన్నిసార్లు కొన్ని వస్తువులు చేయి పెట్టి కడగనక్కర్లేదు. కొలాయి కింద, నీటి కింద పెడితే వర్షం వస్తే కొన్ని మురికి గుడ్డలు అలా రోడ్డు మీద వేస్తాం, ఆ వర్షం నీళ్ళకి అదే క్లీన్ అయిపోతుంది పడే నీళ్ళతో. ఆ రీతిగా దేవుని యొక్క వాక్కు ఏదైతే మన జీవితంలో మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. యాజ్ యు రిసీవ్ యు ఆర్ బ్లెస్డ్. చాలామంది చాలా తక్కువ కాలంలో చాలా దూరం వెళ్ళిపోతారు. వెరీ షార్ట్ పీరియడ్ దే టేక్ అండ్ దే గ్రో యాజ్ ఇఫ్ సంబడి హ్యాస్ పుష్డ్ దెమ్. ఇలా ఒక పెద్ద ఇలా తోస్తారు కదా బలంగా, అలా తోసినట్టు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. వై? బికాస్ దే టేక్ ఎవ్రీ వర్డ్. వారు ప్రతి ఒక్క మాటని, మీరు నమ్మరు, నేను చెప్తున్నాను, చాలామంది నమ్మరు. చాలామందికి వాట్సాప్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, వేరే వేరే యాప్స్ ఉన్నాయి మన ఫోన్లో. దేవుడు టెక్నాలజీ మనకిచ్చాడు. మరి అదేవిధంగా మరొక మాట చెప్తాను. ఏమంటే, ఇప్పుడు చాలామంది దేవుని యొక్క సన్నిధిలో స్వస్థత కోసం ఎదురు చూస్తుంటారు. ఫర్ హీలింగ్, ఫర్ డెలివరెన్స్, స్వస్థత కోసం ఎదురు చూస్తుంటారు. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఏ వ్యాధి అయినా పర్వాలే. సో దేవుడి సన్నిధిలోకి మీరు వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ కొన్ని విషయాల్లో దేవుడు ఆల్రెడీ మనం స్వస్థత పొందుకోవడానికి కొంతమందిని స్థిరపరిచి ఉన్నాడు. ఆల్రెడీ గాడ్ హస్ ప్లాన్డ్ ఫర్ యువర్ గుడ్ హెల్త్. అది వాట్ ఈస్ దట్ అంటే, డాక్టర్స్ ఆర్ దేర్, మెడిసిన్ ఈస్ దేర్. ఏ విధంగా యాజకులు, దేవుని సేవకులు స్వస్థపరచడానికి, అనేక రకాలుగా ఆశీర్వాదం తీసుకురావడానికి ఉన్నారో, దేవుడు కొందరిని స్వస్థపరిచే కొందరు వ్యక్తులను డాక్టర్గా నియమించి ఉన్నాడు, స్పెషలిస్ట్గా నియమించి ఉన్నాడు. ప్రతి ఒక్కటి మనకు జరిగే కార్యక్రమాలు, ఏదైతే క్రియలు జరగాలో, ఆపరేషన్ కానీ, సర్జరీ కానీ, ఏదన్నా జరగాలో, దాని ద్వారా మనకు దేవుడు స్వస్థతను దయచేయాలని ఆల్రెడీ ప్లాన్డ్. అది నీకు ఒక మంచి జీవితం, పొడుగైన జీవితం, లాంగ్ లైఫ్ ఇవ్వాలనే. అది మూర్ఖులుగా, ఫూలిష్ పీపుల్గా మనం ఏం చేస్తామంటే, నేను వెళ్ళను, దేవుడే వచ్చి తాకాలి. దేవుడు ఆల్రెడీ అక్కడ పెట్టి ఉన్నాడు, మందులు పెట్టి ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా బోధకుడినే. నేను ఎందరినో, అంటే నేను కాదు, దేవుడు నా ద్వారా ఎందరినో స్వస్థపరిచాడు. ఆమేన్. ఇప్పుడు నాకు బాగా తలనొస్తుంది, ఏం చేయాలి?
ఫస్ట్ నేనేం చేయాలంటే నేను నా తలను అభిషేకించుకోవాలి. ప్రభువా నా తలను దీవించు, నాకు బాగా తలనొస్తుంది అని ఇలా చేపెడతాను. వెంటనే నాకు ఒక మందు కూడా గుర్తుకొస్తుంది. అరే చిన్న పారాసెటమాల్ వేసుకుంటే పోతుందేమో కదా, ప్రభువా ఈ ఔషధాన్ని దీవించు. ఐ ప్రే ఓవర్ దట్ మెడిసిన్ అండ్ ఐ టేక్. ఎందుకంటే ఐ షుడ్ బి యాక్టివ్. నేను ఎప్పుడు కూడా ఏ రీతిగా మీతో ఈరోజు మాట్లాడుతున్నానో నేను జీవమున్నంత కాలం ఇదే టోన్తో మాట్లాడాలి. హల్లెలూయా. ఇందులో ఏదైనా కొద్దిగా తగ్గితే బ్రదర్ ముందులాగా లేడు, వీక్ అయిపోయారంటారు, ముసలోడైపోయారు అనుకుంటారు మీరు. సో ఎన్నో మాటలు నా గురించి పలికే అవకాశం నేను ఇస్తున్నా మీకు. ద ఆపర్చునిటీ టు స్పీక్ ఓవర్ మీ, ఇట్ ఈస్ మీ హూ ఈస్ గివింగ్ యూ దట్ అథారిటీ బికాస్ ఆఫ్ మై నెగ్లెక్ట్స్. ఏదైతే నేను నెగ్లెక్ట్ చేస్తున్నానో వాటి వల్ల, మందులు వేసుకోకపోవడం వల్ల, టైంకి తినకపోవడం వల్ల, మరి నా జీవితంలో బలహీనం నేను తెచ్చుకోవడం వల్ల. ఆదికాండం 40వ అధ్యాయం 2వ వచనం చదువు సహోదరి. జెనసిస్ చాప్టర్ 40 verse 2లో ఇక్కడ చూడండి దేవుడు చక్కటి మాట చెప్తున్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు ఏమేస్తున్నానంటే, ఐఎమ్ గివింగ్ ఏ క్వశ్చన్ టు యూ. దట్ క్వశ్చన్ ఈస్, ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఏ లాంగ్ లైఫ్, వాట్ యూ హ్యావ్ టు డూ ఫస్ట్ అంటే, ముందుగా ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? ఆకలితో ఉండాలనా లేకపోతే బాగా తినాలనా? ప్రతి క్షణం ఇవ్వండి సిస్టర్. 40 verse 2. ప్రైజ్ ది లార్డ్. ఫరో పానదాయకుల అధిపతియు. ఒక నిమిషం ఉండండి సిస్టర్. verse 1 చదవండి. అమ్మ డాలీ అది తీసేయండి మీరు. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్తాను మీకు. అట్టు పిమ్మట చెప్పండి చదవండి. ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు బక్షిదారుడును తమ. ఒక నిమిషం ఉండండి సిస్టర్, ఒక నిమిషం ఉండండి, నేను చెప్తాను. ఒక నిమిషం ఉండండి, నేను ఒక వర్స్ మీకు చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే చూడండి, అమ్మ 42 verse 1 ఇవ్వండి. ఆదికాండం 42వ అధ్యాయం. సిస్టర్, హలో సిస్టర్, నేను ఇక్కడ చూసి చదవమన్నాను. మీ వర్స్ మీరు వేరే వర్షన్ తీస్తున్నారు, ఇది వేరే వర్షన్. ప్రైజ్ ది లార్డ్. చదువు నాన్న, పెట్టండి. 42 జెనసిస్ చాప్టర్ 42 verse 1 చదవండి. ఇప్పుడు చదవండి సిస్టర్. ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలుసుకుని ఉన్నారని తన కుమారులతో అనెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు. సో యాకోబు ఏం తెలుసుకున్నాడు? ఐగుప్తు దేశంలో దేవుడు అక్కడ సమృద్ధిగా గ్రెయిన్ అంటే ఈటబుల్ థింగ్స్, ధాన్యాన్ని అక్కడ సమకూర్చి ఉన్నాడు, దీవించి ఉన్నాడు. అయితే మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుకొనుచున్నారని తన కుమారులతో అనెను. ఏమన్నాడు? ఒరే నా కుమారులారా, ధాన్యం ఐగుప్తు దేశంలో ఉంది, కానీ మీరెందుకు ముఖాలు చూసుకొని ఆకలితో ఉంటున్నారని ఎవరు చెప్తున్నారు? యాకోబు తన కుమారులు చెప్తున్నారు. ఐగుప్తు దేశంలో తన కుమారుడు యోసెఫ్ దగ్గరే ఉందని యాకోబు తెలియదు. సో ఇప్పుడు చూడండి, ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఎ లాంగ్ లైఫ్, హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ వాట్? when Jacob heard that there was grain in Egypt, he said to his sons, why do you stand looking at one another? I have heard that there is grain in Egypt, so go down and buy some for us, so that we may stay alive and not die. రెండో వచనం ఇవ్వండి. ఇక్కడ చూడండి, మరియు అతడు చూచుడి ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని.
మనము చావక బ్రతుకున్నట్లు మీరక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యమును కొనుక్కొని రండని చెప్పగా వాళ్ళ కుమారులు వెళ్ళారు. అయితే ఇక్కడ మరియు అతడు చూడుడి కొడుకులతో చెప్తున్నాడు, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు, సావక మరణం రాక బ్రతుకున్నట్లు మనం చేయాలంటే, బ్రతకాలంటే, ఉండాలంటే మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుండి ధాన్యమును కొనుక్కొని రండని తన తండ్రి యాకోబు తన కుమారులతో చెప్తున్నాడు. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డై, వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు ఫైండ్ వేర్ గ్రెయిన్ ఈజ్ అవైలబుల్. ఎక్కడైతే ధాన్యాలు దొరుకుతాయో అక్కడికి వెళ్ళి మనం ధాన్యాలు కొనుక్కొచ్చి తిని బ్రతుకుదాం. హల్లెలూయా. ఎలీషా ప్రవక్త విధురాల దగ్గరికి వెళ్ళి, ముందు నాకు రొట్టెని, నేను బ్రతికితేనే నువ్వు బ్రతుకుతావు అన్నాడు. ఎందుకంటే ఇఫ్ ఎ ప్రాఫిట్ లివ్స్ ద హోల్ కంట్రీ విల్ లివ్. రాజ్యాలను ఏలినా ప్రవక్త జీవించాలి. ప్రవక్త మరణిస్తే రాజ్యం మరణిస్తుంది. ఎందుకంటే రాజ్యాన్ని ఎవరైనా దోసుకోవచ్చు, రాజ్యాలను కాపాడాలంటే ప్రవక్త సజీవంగా ఉండాలి. హల్లెలూయా, ఆమేన్. బికాస్ దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ హ్యాస్ స్టాప్డ్ ద రెయిన్. ఎందుకు ఎలీషా ప్రవక్త నీటిని ఆపగలిగాడంటే, ఎందుకు ఆపాడు? ఎందుకంటే నీళ్లు అగ్నిని చల్లారుస్తుంది. ఎలీషా ప్రవక్తలో ఉన్న అభిషేకం ఏంటంటే అగ్ని అభిషేకం. ఆయన ఏది పలికితే అది అలా కాలుతుంది అనమాట. ఈ అగ్ని అభిషేకం, ఆయన పలికిన మాటలు, ఆయన చేసే ప్రార్థన నీళ్లు పడితే చల్లారిపోతుంది. కాబట్టి వర్షాన్ని ఆపాడు. వర్షాన్ని ఆపితేనే కరువు కాలం ఉంటుంది. అగ్ని కాల్చేస్తుంది, భూములన్నింటినీ కాల్చేసింది. ఒక్కొక్క ప్రవక్తలో ఒక్కొక్క ఎలిమెంట్స్ ఉన్నాయి. దేర్ ఆర్ ఎలిమెంట్స్ ఇన్ ద ప్రాఫిట్స్. వీ డోంట్ నో దట్. ఈ ఎలిమెంట్స్ని ఏమంటారండి తెలుగులో? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో 5 రకాల పంచప్రాణాల ఏమంటారు. సో అందులో ఒకటి ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నది. అది ఆ అభిషేకం ఏంటంటే అగ్ని అభిషేకం. సో 5 ఇంద్రియాలు. ఒక ఇంద్రియం ఏంటంటే ఇప్పుడు నీళ్లు, అగ్ని, అలాగా ఒక్కొక్కటి ఉన్నట్లు ఇతనిలో అగ్ని అభిషేకం. ఈ అగ్ని అభిషేకం పలికిన మాటలు, ఇప్పుడు మీరు పొయ్యిలో కర్రలు పెట్టి అగ్గి వెలిగించారు. నీళ్లు పడకుండా ముందు ఆపుతారా, లేకపోతే అగ్గి పెట్టి నీళ్ళు ఆపుతారా? నీళ్లు పడకుండా ఆపితేనే అగ్గి వెలుగుతుంది. ఇక్కడ పొయ్యి వెలగాలంటే నీళ్ళు ఆపాలి. సో ముందుగా ఆయన ఏం చేశారంటే, కరువు కాలం రావాలంటే నీళ్ళు ఆగాలి. సో కరువు కాలం, ఈ అగ్ని మాట అక్కడ ఫలించాలంటే ఈ నీళ్ళు ఆగాలి. నీళ్లు పడితే ఈ మాట ఫలించదు. హల్లెలూయా. సో ఆయనలో ఉన్న అభిషేకం అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అభిషేకం మీరు అనుకుంటున్నారా ఎలీషా ప్రవక్తలోనే ఉందని? సమరయ స్త్రీ ఇంటికి, సమరయ ఊరికి దేవుడు వెళ్ళాడు. యేసయ్య వెన్ హీ వాస్ పాసింగ్ త్రూ సమరయ పట్టణపు వాళ్ళు యేసయ్యని రానియలే. దే డిడ్ నాట్ అలౌ టు జీసస్ టు కమ్ ఇన్ సైడ్. సమరయాలో మీరు రావద్దు యేసయ్య అని బయటనే యేసయ్యని తరిమేశారు. అప్పుడు ఇదే అభిషేకం కలిగిన శిష్యులు అంటున్నారు ఏమని? యేసయ్య మీరు చెప్తే అగ్నిని రప్పించమంటావా అంటే, వీళ్ళలో అగ్ని ఉంది. వీళ్ళు పిలిస్తే అగ్ని వస్తుంది, వీళ్ళు పలికితే దహించి వేస్తుంది. కానీ యేసయ్య వద్దు, మీ వల్ల చేత కాదనిలే. మూర్ఖుల్లాగా మాట్లాడకండి, అన్యుల్లాగా మాట్లాడకండి, దుష్టుల్లాగా మాట్లాడకండి, కారణాలు తెలియకుండా కాల్చివేయకండి అన్నాడు. అంటే మీలో ఉంది కానీ మీరు అది చేయరాదు. డోంట్ యూజ్ యువర్ పవర్ అన్నెసెసరీ. మీకున్న శక్తిని బలహీనంగా మీరు వాడకండి అన్నాడు. అంతేకాని మీలో ఎక్కడుందిరా బాబు ఆ శక్తి అని ఎగతాళి చేయాలి. సో బిఫోర్ దిస్ రెయిన్ కమ్స్ he has to stop, otherwise the fire anointing what it spoke, ఆత్మలో ఏదైతే మాట్లాడతారో చల్లారిపోతుంది.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, కార్యం జరగాలంటే, మనం ముందుకు వెళ్ళాలంటే, మన జీవితం ఫలించాలంటే ఐగుప్తు దేశానికి వెళ్ళండి. అక్కడ ధాన్యాలు ఉన్నాయి, నా కుమారులారా తీసుకురండి, తిందాం, బ్రతుకుదాం. సో టు లివ్, టు ప్రాస్పర్, టు లివ్ ఎ లాంగ్ లైఫ్, అధిక జీవితం జీవించడానికి దేవుడు సమస్తాన్ని సమకూర్చున్నాడు. ఇర్మియా 29:11 ఊరికే చదువుతుంటాం, బట్ వీ డోంట్ నో ద ప్లాన్స్ ఆఫ్ గాడ్, హౌ హీ క్రియేటెడ్. ఏ రీతిగా దేవుడు తన ప్రణాళికను మన జీవితంలో ఏర్పరచున్నాడో మనకు తెలియదు. మన సహకారానికి మినిస్ట్రీలో చాలామందిని పెట్టాడు. ఆ రీతిగా మన ప్రణాళిక ముందుకు పోవచ్చు. ఒక కార్యం జరగాలి, ఇక్కడ నేను కూర్చుంటే అన్నీ జరిగిపోదు. నేను ఇక్కడ కూర్చొని వాక్యం చెప్తే అన్ని కార్యాలు జరగవు. అక్కడ ఉండవలసిన వాళ్ళు టెక్నీషియన్స్ ఉండాలి, సౌండ్ సిస్టమ్ మీద ఉన్న వాళ్ళు సౌండ్ సిస్టమ్ మీద ఉండాలి, చదివే వాళ్ళు ఉండాలి, సహకరించే వాళ్ళు ఉండాలి, నీళ్ళిచ్చే వాళ్ళు ఉండాలి. ఎన్నో సహకారాలు ఇక్కడ జరిగితేనే ఈ ఒక్క కార్యం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ నాకు ఒక పాటని గుర్తుకొచ్చింది, పాడాలంటే అక్కడ నుంచి సహోదరి ఒక పాట తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. సో ఇంతమంది సహకరిస్తేనే ఈ బంగారు భవిష్యత్తులోకి నేను ప్రవేశిస్తున్నా. ఐఎమ్ నాట్ జస్ట్ గోయింగ్ ఇన్ టు ద గోల్డెన్ ఫ్యూచర్ వాట్ గాడ్ హెస్ కెప్ట్ ఫర్ మీ. దేర్ ఆర్ సో మెనీ సోర్సెస్ విచ్ ఐ హ్యావ్ టు యూజ్, దెన్ ఐ కెన్ గో. సో ఇలా దేవుడు ఈ లోకంలో మనకు అన్ని విధాలుగా ఎదగడానికి, జీవించడానికి, సంతోషంగా ఉండడానికి, చాలామంది సంతోషాన్ని ఆ రోజుకి కొనియాడడానికి, ఆ రోజు సంతోషం ఉండడానికి ఎంతోమంది తప్పు చేయడం లేదు. దే ఆర్ నాట్ డూయింగ్ రాంగ్, గోయింగ్ టు పబ్స్, గోయింగ్ టు పార్టీస్, గోయింగ్ టు దిస్ అండ్ దట్. అన్ని విధాలుగా వారు వెళ్ళి వాళ్ళ యొక్క సాయంత్రాన్ని, కొంతమంది వెకేషన్స్కి వెళ్తుంటారు వేరే వేరే ఊర్లు, డబ్బులు అనవసరంగా ఖర్చు పెడతారని మీరు అనుకుంటారు. కానీ వాళ్ళు సంతోషంగా కొన్ని రోజులు జీవించడానికి దేవుడు ఇన్ని ఋతువులను పెట్టాడు, వాతావరణాన్ని పెట్టాడు. సపోజ్ ఊటీ అనుకోండి, గోవా అనుకోండి, సిమ్లా అనుకోండి, వేరే వేరే కంట్రీస్ ఉన్నాయి. దేవుడు ఇచ్చిన వాతావరణమే కదా, దేవుడు సృష్టించిన సృష్టిని అక్కడ వెళ్ళి కొన్ని రోజులుండి హాయిగా బ్రతుకుతారు. వాళ్ళ యొక్క ఆయుష్ని పెంచుకోవడానికి మంచి వాతావరణంలోకి వెళ్ళి మంచి శ్వాస తీసుకుంటారు. అందులో ఉన్న కొన్ని బలహీనతలు పోతాయి. మార్పులు వస్తే, స్థలాలు మారితే మార్పులు వస్తుంది, మనశ్శాంతి వస్తుంది అంటారు. కాబట్టి ఇవన్నీ మనం యూటిలైజ్ చేయాలి. ఇవన్నీ మనం వాడితేనే మన జీవితంలో మనం ఎదుగుతాం. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మూర్ఖుల వలె కూర్చొని ప్రార్థన చేయాలని నేను చేయొద్దంటలేను. ప్రాముఖ్యత ప్రార్థనకే ఇవ్వండి మొదటిది. హల్లెలూయా. రెండోది దేవుడు సృష్టించిన సృష్టికి, దేవుడు కూడా ఈ సృష్టిని చాలా చాలా అధికముగా వాడాడు. యేసయ్య యొక్క బలహీనం ఏంటంటే భూమి లేకపోతే ఆయన లేడు. మీరందరూ అనుకుంటున్నారు యేసయ్య వచ్చాడు, మరణించాడు, పునరుత్థానమైన. మరణిస్తే ఆడికి పోవాలి? భూమిలోకే. యేసయ్య వచ్చి ఎక్కడ నడవాలి? భూమిలోకే. భూమి ఆయనకు చాలా అవసరం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య కూడా ఈ లోకంలో భూమిని ఉపయోగించుకోలేదా? ఒక గుడ్డివాడికి కన్ను ఇవ్వాలంటే భూమిని ఉపయోగించుకున్నాడు. ఎందుకంటే గుడ్డివాడు, అందరూ అనుకుంటారు భూమి మీద ఎందుకండి, ఆయన ఇలా ఉంచి మట్టిని కలిపి ఆ యొక్క కన్ను లేని వాడికి కళ్ళు ఇచ్చాడు. ఎందుకు? యేసయ్య ఎంతోమందిని నీ విశ్వాసమే నేను బాగుపరిచింది, నీ విశ్వాసమే నీకు స్వస్థత ఇచ్చింది, నీ విశ్వాసంలోనే నేను దీవించబడ్డావు అని ఎందరికో చెప్పి ఎన్నో విధాలుగా దీవించాడు. మరి ఈ గుడ్డివాడికి ఎందుకు ఆ రీతిగా? ఎందుకంటే ఈయన పుట్టుకతోనే గుడ్డివాడు, పుట్టుకతో ఈయన కళ్ళు లేవు లోపల. హీ డజంట్ హ్యావ్ ఐస్ ఇన్సైడ్ హిస్ ఐబోల్. కాబట్టి ఎవ్రీథింగ్ గాడ్ హస్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ ద మడ్. సో హీ హ్యాస్ టు టేక్ ద మడ్ టు బ్రింగ్ బ్యాక్, టు క్రియేట్ ఎ న్యూ ఐ. ఒక నూతనమైన కన్నును అందులో సృష్టించడానికి ఏం చేశాడంటే మళ్ళీ మట్టిలోనే, మళ్ళీ మట్టిని. ఎందుకంటే ఆయన బలహీనం అదే, ఆయన అవసరం అదే. మట్టి లేకపోతే ఆయన మనల్ని సృష్టించలేడు, ఆయన ఏం చేయలేడు. ఈ లోకాన్ని కూడా సృష్టించలేడు, మట్టి కావాలి ఆయనకి. కాబట్టి మట్టి దేవుని యొక్క ఇంద్రియం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇంద్రియం ఉంది. సో దేవుడు సమస్తాన్ని లోకం నుంచి లోకంలో తీసుకొచ్చాడంటే మట్టి. ఈ మన్నే ఈరోజు మీరు అన్నీ తొడుక్కున్నారు, బంగారం, వెండి, అది ఇది, డబ్బు అన్నీ మీరు కలిగి ఉండగలుగుతున్నారంటే ఫ్రమ్ వేర్ ఇట్ హస్ కమ్. మీరు, నేను, మనం ఎవ్వరు లేకముందే ఆయన సృష్టించింది ముందుగా నేలను. హల్లెలూయా. సో ఆయనకు చాలా అత్యవసరమైన నేల. ఆదాము అమ్మను సృష్టించాడు. ఎక్కడ పెడతాడు? ఆకాశంలోనా? లేదు, మట్టిలో.
చెట్లను సృష్టించాడు ఎక్కడ, జంతువులను సృష్టించాడు ఎక్కడ, వీటన్నింటినీ ఎక్కడ సమకూర్చాడు? భూమిపైననే. హల్లెలూయా. సో యేసయ్య యొక్క ఇంద్రియం ఏంటంటే, ఎలిమెంట్ ఏంటంటే, ఆయన సొంతంగా ఆయనలో ఉన్న ఏంటంటే ఈ భూమి. ఆయన మరణించిన భూమియే ఆయనను భరించింది 3 రోజులు. ఆమేన్. భూమి లేకపోతే పునరుత్థానం ఏడవుతాడు. సో హీ నీడ్స్ దిస్ ఎర్త్ మోర్ దెన్ అస్. మనల్ని సృష్టించి కూడా భూమి మీదనే పెట్టాడు. సర్వాన్ని భూమి మీదనే. ప్లేన్ ఉంది, రాకెట్ ఉంది, మిసైల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందరు సీఎంలు, పిఎంలు, గవర్నర్లు, ప్రెసిడెంట్లు ఉన్నారంటే ఎక్కడున్నారు? భూమి మీదనే. భూమి లేకపోతే దేవుని సృష్టియే భూమి మీద ఉండదు. హీ నీడ్స్. హల్లెలూయా. పరలోకం ఎంత అవసరమో దేవునికి, భూమి కూడా అంత అవసరం. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి. ఈ వ్యక్తికి పుట్టుక నుంచి కళ్ళు లేవు, పుట్టుకనే గుడ్డివాడు. కొంతమంది పుట్టుక నుంచి వేలు ఉండవు, కొంతమందికి చేతులు ఉండవు. బై బర్త్ హీ డజంట్ హ్యావ్ దిస్ బోల్స్, ఐ బోల్స్ ఆర్ నాట్ దేర్. సో హీ హ్యాడ్ టు స్పిట్, హీ హ్యాస్ టు మిక్స్ ద మడ్, దెన్ హీ హ్యాస్ టు అప్లై హియర్, క్రియేటింగ్ ద ఐస్, నాట్ బ్రింగింగ్ ద ఐస్. ఇతరులకు కళ్ళు ఉండే కానీ గుడ్డివాడు ఉండేవాళ్ళు, వాళ్ళకి అలా తెరవబడ్డది అంతే. కానీ ఈయనకు పుట్టుక నుంచే లేవు. కాబట్టి దేంతో అయితే దేహాన్ని తయారు చేశాడో అదే మట్టిని, అదే కెమికల్ని, అదే ఒక వస్తువుని వాడి మళ్ళీ ఆ కళ్ళను అలా పెట్టి వెళ్ళి ఆ సియోన్ ఆ నదిలోకి వెళ్ళి కడుక్కున్నానా అనగానే అతను వెళ్ళి కడుక్కున్నాడు. సో ఇట్ వాస్ అగైన్ రీక్రియేటెడ్ ఇన్ హిమ్. మళ్ళీ అతనిలో తయారు చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్క ప్రవక్తలో ఒక్కొక్క ఇంద్రియం ఉంటుంది, ఒక్కొక్క శక్తి ఉంటుంది, అది మనకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో దేవుడు చూడండి, దేవుడై ఉండి కూడా మట్టిని వాడుతున్నాడు. హల్లెలూయా. మనం ఎందుకు వాడము అని నా ప్రశ్న. మనకెందుకు ఆ గేరా? అందుకే ఒక వాక్యం సెలవిస్తుంది. వర్డ్ సేస్ ఇన్ ద స్క్రిప్చర్, ఇట్ సేస్ ఏమని? కళ్ళు నెత్తికెక్కినాయంట. కొందరి కళ్ళు ఎత్తికెక్కిని, నెత్తికెక్కిపోయినాయి, ఈడ లేదు అంటే వాళ్ళంతా పైనే చూస్తారు, కింద చూడరు అనమాట. సో అలా ఉండకూడదు. అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, యాజ్ జేకబ్ సెడ్, లెట్స్ గో టు ఈజిప్ట్ అండ్ బ్రింగ్ గ్రెయిన్స్. అక్కడికి వెళ్ళి తెచ్చుకొని తిందాం, అలాగే మందులు తెచ్చుకొని తిందాం, అలాగే దేవుని యొక్క స్వరంని కూడా విందాం. ఎక్కడెక్కడ మనకు అనారోగ్యం ఉందో, ఒకవేళ దైవజనులు ప్రేరేపణిస్తే, ఒకవేళ ఈ వ్యాధి నేను ప్రార్థన చేస్తున్నాను అయినా నాకు స్వస్థత లేదనుకుంటే, మనం వెంటనే వెళ్ళి దేవుడు నియమించుకున్న మంచి డాక్టర్లని సంప్రదిస్తే వాళ్ళ ద్వారా మనము ఇమీడియట్గా, కొంతమంది నేను మందులే తీసుకున్నాను, తీసుకోకు, ఏం కాదు, 15 రోజులు ఉండి దేవుని కార్యం, దేవుని పర్పస్ ఏదైతే చెయ్యాలో అది మనం చేయక ముందే పోతాం. దాంట్లో తప్పు ఎవరిది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సహోదరుడు మంచి చికిత్స లోకమంతా ఉంది. ఈరోజు రాత్రి 3 గంటలకు చనిపోయాడు. కానీ చికిత్స ఉండగా ఏదో ఒక వ్యక్తిని వెళ్ళి అనుసరించి ఆ వ్యక్తి ద్వారా చికిత్స అయిపోతుంది అనుకొని అలాగా బ్లైండ్గా ఉండిపోయిండు. సో ఆ రీతిగా మనం ఉంటే కారణం ఎవరు? దేవుడా. దేవుడు నీకు లాంగ్ లైఫ్ ఇచ్చాడు. దేవుడిచ్చిన ఆయుష్ను ఎవరు పోగొట్టుకోలేరు. దేవుడిచ్చిన ఆయుష్ను నువ్వు పోగొట్టుకోగలుగుతావు. ఎందుకంటే నీలో దేవుడిచ్చిన జ్ఞానాన్ని నువ్వే వినియోగించుకోవడం లేదు. చాలామంది సలహాదారులు ఉంటారు, కౌన్సిలింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, బట్ దే డోంట్ టేక్ ఇన్స్ట్రక్షన్స్. వారంతలో వాళ్ళు తీసుకోరు. కాబట్టి దేవుడిచ్చిన జ్ఞానాన్ని మన కోసం వాడాలి, ఆమేన్. మన జీవితానికి వాడాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీకు మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు, అంతకంటే ఎక్కువ నాతో మాట్లాడతాడు దేవుడు. ఆమేన్. నేను నాతో ముందు దేవుడు మాట్లాడకపోతే మీతో నేను మాట్లాడను. నేను దేవుని స్వరం వినకపోతే, దేవుడు ప్రతి రాత్రి మాట్లాడతాడు, మనం వినాలే కానీ, మనం కూర్చోలే కానీ. అస్సలు దేవుడిని నేను ఇంతవరకు ఎరగను కాదు. ఎవ్రీ డే గాడ్ విల్ స్పీక్. మనం మనుషులతో మాట్లాడతాం. దేవుడు చేసిన ఇది నేను మీకు చెప్తలేను, బైబిల్ నుంచి చెప్తున్నాను. సంఖ్యాకాండంలో దేవుడు మోసేతో అంటాడు, చదవద్దు, వినండి, మీకు స్టోరీ తెలుసు. సో సంఖ్యాకాండంలో దేవుడు మోసేతో అంటాడు నంబర్స్లో ఏమని? మోసే సంఘస్థులందరినీ కాల్ ద అసెంబ్లీ. వాళ్ళని పిలిచి వాళ్ళ ముందు ఈ రాయితో మాట్లాడు, ఈ రాయికి చెప్పు, రాయి
సెండ్ ఫోర్త్ వాటర్, నీళ్లు బయటికి రానివ్వు అంటాడు. హల్లెలూయా. యావే దేవుడి పేరిట నీళ్లు వచ్చునుగా కానీ పలుకు, నాకు మహిమ వస్తుందని దేవుడు చెప్పాడు. కానీ మోసే ఏం చేశాడు తెలుసా? రాయితో మాట్లాడలే. గ్రంథం తర్వాత చదవండి, రీడ్ యువర్ బైబుల్. హీ స్పోక్ టు ద పీపుల్. మనుషులతో మాట్లాడాడు. రాయితో మాట్లాడమంటే మనుషులతో మాట్లాడాడు. మనుషులు ఇచ్చిన సలహా ఏంటంటే, రాయిని కొడితే కదా ముందు నీళ్ళు వచ్చింది, ఇప్పుడు కూడా కొట్టు అన్నాడు. మళ్ళీ రాయిని కొట్టాడు. యు థింక్ దిస్ ట్రీస్ దే డోంట్ హ్యావ్ ఇయర్స్? మీరు అనుకుంటారా చెవులు చెట్లకు లేవు, చెవులు రాళ్ళకు లేవు? రాళ్లకు చెవులు లేకపోతే దేవుడు ఎందుకు మాట్లాడమంటాడు? చెట్లకు చెవులు లేవా? ఆ ఫిగ్ ట్రీ, అంజురపు చెట్టునన్నాడు, నువ్వు నాశనం అయిపోతావు, ఇక నువ్వు పనులు భరించలేవు అంటే అది మరుసటి రోజు ఎండిపోయింది. విన్నది శాపం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఎవ్రీ క్రియేషన్ హ్యాస్ ఇయర్స్. ఎవ్రీ క్రియేషన్ హ్యాస్ ఇయర్స్. మనకి ఇవన్నీ తెలియదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అందుకే ప్రతిదీ దేవుడు చెప్పినట్లు చేస్తేనే మనం ఫలిస్తాం. వై? ఎందుకు మోసే వాజ్ నాట్ ఏబుల్ టు ఎంటర్ ద ప్రామిస్ ల్యాండ్? బికాస్ ఆఫ్ డిసొబీడియంట్. వాక్యాన్ని పాటించలేదు కాబట్టి. అందరం మోక్షానికి వెళ్తామండి, కానీ ఏ జీవితం అయితే మనం పొందుకోవాలో ఆ జీవితం మనం పొందుకోము. ఏ జీవితం అయితే మనం జీవించి మన తరాన్ని దీవెనగా మారుస్తామో అది మనం చేయకుండా వెళ్ళిపోతాం. రక్షణ అందరికీ ఉంది, అది నేను ఎన్నటికీ కాదనను. బట్ వాట్ ప్రోగ్రామ్, వాట్ ఎజెండా గాడ్ హ్యాస్ ఫర్ యూ, నీకు ఏదైతే ఉందో అది నువ్వు చేయకుండా పోతావు. సో వీ హ్యావ్ టు లివ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గాడ్. సో ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే టుడేస్ టాపిక్, ద పవర్ టు ప్రాస్పర్. ఎదగడానికి శక్తి దేవుడు అన్ని విధాలుగా మనకిస్తున్నాడు. సో ద పవర్ టు ప్రాస్పర్, రిమెంబరింగ్ ద సోర్స్. అయితే ఎదగడానికి శక్తిని దేవుడు ఇస్తున్నాడు, కానీ ఇచ్చిన శక్తి ఎక్కడి నుంచి అయితే వస్తుందో, ఎక్కడి నుంచి అయితే మనకు అన్ని సమకూర్చబడుతున్నాయో దాన్ని మనం మర్చిపోవద్దట. నేను మొన్న ఒకరోజు చెప్పాను, సండే రోజు ముగ్గురిని నిలబెట్టాను. మీరు లేరు సండే. సో ముగ్గురిని నిలబెట్టాను. ముగ్గురులో ఒకరి దగ్గర ధనం ఉంటుంది, ఒకరి దగ్గర పేరు ప్రతిష్ట ఉంటుంది. అంటే బాగా జ్ఞానం ఉంటుంది, చదువు. మూడో వ్యక్తి దగ్గర ఏముంటుందంటే లోకరీతి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నాయకులు అనుకోండి, లేకపోతే ఏదైనా సో బాగా ఇన్ఫ్లుయెన్స్, ఒక మాట చెప్తే జరుగుతుంది, బలము శక్తి అన్నీ ఉంటాయి. సో ఒక వ్యక్తి దగ్గర అయితే ఒక వ్యక్తి దగ్గర బలము శక్తి అది ఇది ఉందని అతనికి ఆ గర్వం ఉంటుంది. చూడండి సైతాన్ ఎలా ఉంటుందో. ఇక్కడ మధ్యలో ఉన్న వ్యక్తి దగ్గర జ్ఞానం ఉంది, విజ్డమ్ అండ్ నాలెడ్జ్. బికాస్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ యూ విల్ హ్యావ్ దట్. ఆ యొక్క అహంకారం, గర్వం అది ఉంటుంది. అదొక సైతాన్, ఇదొక సైతాన్. ఉన్నదా? ఉన్నదా? ఉన్నది. మూడో వ్యక్తి దగ్గర పైసలు ఉన్నాయి, ఏదైనా చేయగలుగుతా, ఏదైనా కొనగలుగుతా, ఏమైనా అనుకోగలుగుతా. అదొక గర్వం, ఇదొక గర్వం, ఇదొక గర్వం. మూడు రకాలుగా చూస్తే మూడు వ్యక్తుల్లో దేవుడిచ్చిన ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆ యొక్క శక్తి, ఆ పవర్, అది ఎవరిని మర్చిపోయి నడుస్తుంది? అహంకారం, గర్వం, పేరు, ప్రతిష్ట ఇవంతా కూడా దేవునికి చెందింది కాదు. కాబట్టి సోర్స్ని మర్చిపోతున్నాం. ఇవన్నీ ఉన్నా కూడా ఏమై ఉండాలి? తగ్గించుకొని ఉండాలి. ఎందుకంటే ఇది నాది కాదు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు, బట్ thou shall remember the Lord thy God, for it is he that give thee power to get wealth, that he may establish his covenant which he sware unto thy fathers, as it is this day. మన తండ్రి పితరులకు దేవుడు చేసిన ప్రమాణం ఇది. నేను మీకు శక్తినిస్తాను, మీకు బలంనిస్తాను, మీరు ఎదగడానికి అన్ని విధాలుగా నేను అన్నిటినీ సమకూరుస్తాను. మీరు ధనవంతులుగా కావాలి, ఒకటి, బుద్ధివంతులుగా కావాలి, రెండు, మరి అదేవిధంగా పలుకుబడి కలిగి ఉండే వ్యక్తులుగా మీరు కావాలి. ఈ మూడు మీకు కావాలని నేనే మీ పితరులకు, మీ తాత ముత్తాతలకు
యువర్ గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, ఇట్ ఈస్ ఐ హూ ప్రామిస్డ్ దట్ ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. బట్ డోంట్ ఫర్గెట్ ద సాస్. ఇచ్చే తల్లిదండ్రులను, పెంచే తల్లిదండ్రులను, మరి అదేవిధంగా మన దేవుడు ఏదైతే మనకిచ్చాడో అతన్ని మర్చిపోకండి. నువ్వు మర్చిపోకపోతే నీ మూడిట్లో నాకు డబ్బు ఉందని అహంకారం ఉండదు, నాకు జ్ఞానం ఉండదని అహంకారం ఉండదు, నా దగ్గర శక్తి ఉన్నది, బలం, అహంకారపడు. హల్లెలూయా. ఇవి మూడు ఏమైందంటే అవి వచ్చాయి, మనం ఎక్కడ డౌన్ అయిపోయాం మనకే అర్థమైతలేదు. సో గాడ్ హూ గివ్స్ యూ బికాస్ ఆఫ్ ద ప్రామిస్ టు అవర్ గ్రాండ్ ఫాదర్స్, పువర్ ఫాదర్స్, ఆల్ ఇన్ హెవెన్. తండ్రి దేవుళ్ళు ఎవరైతే మన తండ్రులు ఎవరైతే పరలోకంలో ఉన్నారో వారికి దేవుడిచ్చిన వాగ్దానం ఇది. వాగ్దానాన్ని బట్టి నువ్వు ధనవంతురాలయ్యావు, వాగ్దానాన్ని బట్టి నీకు జ్ఞానం ఎక్కువ వచ్చింది, వాగ్దానాన్ని బట్టి నువ్వు ఏదైతే పలుకుబడి కలిగి ఉండాలో అది దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆమేన్. అది నీ సొంతం కాదు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఎలా ప్రవర్తిస్తామంటే నాది అన్న మాట దేవునికి మించిన మాట. అది నా అన్నది నేను పంపానని చెప్పమన్నాడు దేవుడు. ఇట్ ఈజ్ ఐ హూ సెంట్ యూ. నేను అని చెప్పు అన్నాడు మోసేతో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 11వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, బివేర్ దట్ thou forget not the Lord thy God. ఏమంటున్నాడు? వినుము, నీ తండ్రి దేవుణ్ణి నువ్వు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను చదవండి. నేడు నేను ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపరచితివి. చూడండి, దేవుణ్ణి మరచిపోయి నువ్వు ముందుకు వెళ్తీవి అంటున్నాడు. అనుసరింపక నీ దేవుడైన యెహోవాను. సో మర్చిపోకు. ఎవరైతే నేను నీకు ఇచ్చిన ఆజ్ఞను, సో దేవుడు ఇచ్చిన దీవెనను, దేవుడు ఏమన్నాడు నీకు ఆజ్ఞ, నీ తాత ముత్తాతలకు ఇచ్చిన జ్ఞానం వల్ల, వాగ్దానం వల్ల నువ్వు ఈరోజు ఫలించి ఉన్నావు. కానీ నా ఆజ్ఞలను మాత్రం మర్చిపోకు. సో ప్రతిదీ మన జీవితంలో ఏదైతే వస్తుందో అది మనకి ఫర్గెటింగ్ డజంట్ మీన్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఫర్గెటింగ్ అంటే మర్చిపోవడం అంటే మెమరీ ఇష్యూ కాదు. అయ్యో జ్ఞాపక శక్తి లేదు, మతి మరుపు ఉన్నది, అది తప్పు, అది కాదు. చాలామంది దీన్ని వాడతారు. డోంట్ యూజ్ దట్. అది ఒక సాకు. సో వన్ వే ఆఫ్ ఎక్స్క్యూజ్ అది. మర్చిపోతున్నానక్క, మతి మరుపు వచ్చింది. నో, ఇట్ ఈస్ నాట్ దట్ ఇష్యూ. ఇట్ ఈస్ హార్ట్ ఇష్యూ. హృదయంలో ఉన్న అది అంటే హృదయంలో కొన్ని ఏదైతే ఉంటుందో, నేను ఎన్నోసార్లు మీకు కొన్ని ఉదాహరణలు చెప్పి ఉన్నాను. ఐ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 18 సంవత్సరాలు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి లవ్ చేస్తే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తే, పెళ్ళి అయిన 30 సంవత్సరాల తర్వాత కూడా అబ్బాయి కనిపిస్తే ఇట్లన్నా కొద్దిగా సైకన్నా చేసుకుంటారు, లేకపోతే చూసి గత జీవితాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. ఎందుకు అడగండి? ఎందుకంటే అది హృదయంలో పదిలం పరుచుకుంటాం కాబట్టి. మతి మరుపు కాదు. మర్చిపోలేదు ఎందుకు? మతి మరుపు రాదా 30 సంవత్సరాలకి? పేరు ఏదో పేరుండే, తెలుసు విజయ్ ఆయన పేరు అంట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇలా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. మతి మరుపు కాదు, హృదయంలో ఏదైతే ఉంటుందో అది ఎన్నటికీ మర్చిపోలేవు. హృదయంలో ఉన్న, ఇప్పుడు మిమ్మల్ని అడిగితే 15-20 సంవత్సరాల క్రితం కూడా మీ హృదయానికి తగిన గాయాలు ఇంకా ఇక్కడ ఉంటాయి. దానికి మందు లేదు, ఎందుకంటే అది హృదయంలో పడిపోయింది కాబట్టి. సో ఇట్స్ నాట్ ద ఇష్యూ ఆఫ్ ఫర్గెటింగ్. మెమరీ కాదు ఇష్యూ. మీ అదే రిమెంబరింగ్ పవర్ తగ్గిపోలే. ఇట్ ఈస్ నాట్ దట్ ఇష్యూ. ఇట్ ఈస్ ద ఇష్యూ ఆఫ్ యువర్ హార్ట్. వై యూ డిడ్ నాట్ టేక్ ఇట్ ఇన్ టు యువర్ హార్ట్. దేవుని వాకు నీ యొక్క హృదయంలో పదిలపరుచుకోలేదు కాబట్టి నీకు మతిమరుపు వచ్చింది. దానికి మతిమరుపు అనరండి, అది స్వయంగా మనము తలంచుకుంటే జరిగేది. అది వెన్ యూ టేక్ ఇట్ ఇన్ టు యువర్ హార్ట్.
then everything will go well, my dear people of God. Praise the Lord. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. కాబట్టి we fall into pride and spiritual decays. మనం ఏమవుతామంటే అహంకారం, గర్వం, పేరు ప్రతిష్ట, డబ్బు అన్న గర్వం, జ్ఞానం అన్న గర్వం, పలుకుబడి అన్న గర్వం మనలోకి వచ్చిన తర్వాత మనం వాటిని గుర్తుకు తెచ్చుకోము. ఎందుకంటే అది మనసులో ఉండి అది పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? అహంకారం వచ్చింది. ఎప్పుడైతే లేదో మనిషి చాలా తగ్గించుకొని ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇప్పుడు ఒక వ్యక్తి, మా సుమన్ని తీసుకుందాం. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళేవాడు? ఇక్కడే ఉండేవాడు. చుట్టూ తిరిగి పిచ్చోడ్లాగా ఇన్నే తిరిగేవాడు. ఎందుకంటే ఆయనకి ఎవ్వరు తెలియదు ఇక్కడ. కానీ ఇప్పుడు బిల్డింగ్ అంతా తెలుసు, ఎన్నో ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఆయన దగ్గర, ఎప్పుడు చూసినా ఎంగేజ్ వస్తుంది. చెప్తున్నాను ఎగ్జాంపుల్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇప్పుడు ఏమంటాడు? నువ్వు కాకపోతే ఇంకొకరు, మీ మినిస్ట్రీ కాకపోతే కింద పోతా, కింద కాకపోతే మీద పోతా, మీద కాకపోతే అక్కడికి పోతా. నాకు ఇప్పుడు ఫాదర్ కూడా తెలుసు, నేను ఎవ్వరు లేకపోయినా నైట్ డ్యూటీ అయినా వాచ్మెన్ గిరి చేసుకుంటా. ఏమొచ్చింది ఇప్పుడు? పలుకుబడి వచ్చింది, పేరు ప్రతిష్ట వచ్చింది. నాకేముందక్క, నేను ఎక్కడికైనా పోతా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇప్పుడు సింపుల్గా అడుగుతున్నాం, మన అబ్బాయినే ఎగ్జాంపుల్ తీసుకొని మనం మాట్లాడుకుంటున్నాం. వేరే వాళ్ళ గురించి చెప్తే బాధపడతారు. సో ఇప్పుడు ఆయనలో ఏమొచ్చింది? మిమ్మల్ని అడుగుతున్నా. పలుకుబడి వచ్చింది కాబట్టి ఏమొచ్చింది? అహంకారం వచ్చింది. ఈ అహంకారం ఏంటిది? సైతానే. ఈ గర్వం, మీ అహంకారం. అయితే ఈయన ఏ రీతిగా దేవుడి సన్నిధికి వచ్చాడు? వచ్చినప్పుడు నేను సచ్చినంత వరకు ఈయనే ఉంటా. ఇప్పుడు సచ్చినంత వరకు కాదు, మాట చెప్తే ఆడ బయట పోయి కూర్చొని నేను ఎక్కడికన్నా పోతా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఏ వాగ్దానం అయితే ఉందో ఆ వాగ్దానం దేవుడు ఏమంటాడు? నువ్వు మర్చిపోతున్నావు. సో ఇలా నేను మా అబ్బాయి గురించి ఎగ్జాంపుల్ ఇస్తున్నా. మీరెందరూ ఈ రీతిగా ఉన్నారు. ఎంతమంది మనం కొలాప్స్ అయిపోయాం. వై యు గాట్ కొలాప్స్? ఎందుకు నువ్వు పడిపోయే తడమాడుతున్నావు ఈరోజు? ఎందుకంటే నువ్వు ఏ రీతిగా దేవుడి సన్నిధిలో దీవించబడాలని. ఈరోజు నిన్ను దేవుడు దీవించాడంటే మీ తాత ముత్తాతలకు ఇచ్చిన వాగ్దానం అది. వాళ్ళు చేసిన ప్రార్థన. ఈరోజు సడన్గా ఎవరు లేము ఇక్కడ. మన తాతలు చేసిన పుణ్యకార్యములు, వాళ్ళు చేసిన భక్తిపూర్వకమైన జీవితం, జీవించిన జీవితంని బట్టి ఈరోజు మనం జీవించబడి ఉన్నాం. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి గాడ్ గివ్స్ ద పవర్ టు గెట్ వెల్త్. గాడ్ గివ్స్ ద పవర్ టు గెట్ విజ్డమ్. గాడ్ గివ్స్ ద పవర్ టు గెట్ ఆల్ కైండ్ ఆఫ్ వాట్ యు సే లైక్ కమాండింగ్ పీపుల్, అథారిటీ ఇన్ దిస్ వరల్డ్. ఇఫ్ యూ స్పీక్ ఇట్ విల్ బి డన్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. So God does not just bless people randomly, He empowers them with divine abilities. ఆధ్యాత్మికంగా వారిలో కొన్ని తలంతులు పెట్టి టాలెంట్స్ని ఇచ్చి వాళ్ళని లేవనెత్తుతాడు. మంచి సింగర్స్ ఉన్నారు, మంచి ప్రార్థన విన్నారు, స్వస్థతపరిచే వరాలు ఇస్తాడు, మరి జ్ఞానాన్ని ఇస్తాడు. చిన్న చిన్న పిల్లలు, ఒక అబ్బాయి మ్యాథ్స్కే దేవుడంట, ద లార్డ్ ఆఫ్ మ్యాథ్స్ అంటారు ఆయన. ఎంత ఉంటాడు? గింతనే ఉంటాడు. చిన్న అబ్బాయి మ్యాథమెటిక్స్లో ఆయన లార్డ్ అంటారు. అంతగా ఈ అబ్బాయి గింతనే ఉన్నాడు, పెద్దగా ఆ లెక్కలు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో ఇదంతా ఎవరిచ్చింది? దేవుడే. దేవుడిచ్చి. ఇట్ ఈస్ హీ దట్ గివ్ ది పవర్. ద వర్డ్ పవర్ హియర్ ఇస్ ద హీబ్రూ వర్డ్ కోయాచ్, మీనింగ్ కెపాసిటీ, స్ట్రెంగ్త్, అబిలిటీ. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో ఇక్కడ పవర్ అంటే దానికి అర్థం ఏంటంటే అర్హత, కెపాసిటీ. అంటే మనలో ఎంత భరించగలుగుతాం? ఇంత ఇంత ఇంత. సో అంత కెపాసిటీ. మరి శక్తి. ఇప్పుడు చాలామంది జిమ్లో, మీరు జిమ్కి వెళ్తే ఒక్కొక్కరు కండలు చూడలేం మనం, అవునా కాదు? ఒక్కొక్క పురుషులు, స్త్రీలు కూడా. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. స్త్రీలను కూడా చూడలేం, పురుషులను కూడా చూడలేం. వాళ్ళు అంత కష్టపడి వాళ్ళలో కండాలు ఇలా చూస్తే చాలా బలం. ఒక్కొక్కరు 200 కేజీలు 300 కేజీలు లేపుతారు, పైకి ఇలా లేపేస్తారు. అలాంటి జిమ్లో ఒక వ్యక్తి నాలాగే ఉంటాడు,
ఏం పని చేస్తున్నారంటే స్వాబింగ్, స్వీపింగ్. బ్రదర్, మీరు రోజు ఊడ్చే వాళ్ళని తుడిచే వాళ్ళని తీసుకొస్తున్నారు, వాళ్ళే క్లీన్గా పెడతారు అన్నీ. సో ఈ స్వాపింగ్ స్వీపింగ్ చేసేవాడు వచ్చి, సార్ నేను ఇక్కడ తుడవాలా అని అడుగుతాడు. ఎక్కడ పెద్ద వెయిట్ ఉన్న దగ్గర, సార్ ఇది తీసి కొద్దిగా ఆడ పక్కకు పెట్టి తుడిచి అలా అంటాడు. వాళ్ళేమంటారు, 300 కేజీ నువ్వేం లేపుతారా, తుడుచుకోపో అంటారు. లేలే దీన్ని పక్కకు జరుపుతా అంటే, నువ్వా దీన్ని జరుపుతావా, నీ వల్ల హే నవ్వుతారు, ఎగితాలు చేస్తారు. అయితే అతను ఏం చేస్తాడంటే, అతను తుడిచే కర్ర, ఇది కొద్దిగా పట్టుకోండి సార్ అని వాళ్ళ చేతికి ఇస్తారు. వాళ్ళు డమ్మని ఎత్తేస్తారు. ఎందుకంటే ఆయన తుడిచే కర్రనే 50 కిలోలు ఉంటుంది. ఆయన ఇలా ఒక చేత్తో లేపి ఇలా తుడుచుకుంటా హాయిగా పోతున్నాడు. చూస్తే నాలాగా బక్కపీసాడు. అయితే వాళ్ళు దాన్ని చూసి ఆశ్చర్యపోతారు, ఇంత బరువా అంటారు. ఇదేంటిది అంటే, ఇది నా కర్ర తుడుచుకునేది రోజు, దిస్ ఇస్ మై స్టిక్ అంటాడు స్వాబింగ్ చేయడానికి. ఒకసారి నేను ట్రై చేయాలి సార్, ఇది ఒకసారి ఎగతాళిగా వాళ్ళందరూ చేసుకోపోరా అంటాడు. ఆ రకంగా నువ్వెత్తుతావా అట్లా ఎగతాళి చేస్తారు. అతనేం చేస్తాడు, తుడిచేస్తా, నేను ఎత్తను, నా వల్ల కాదు, తుడిచేస్తాను, జస్ట్ ఐ విల్ లిఫ్ట్ అండ్ కీప్ దేర్ అంట. చేసుకోపో అన్నట్టు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా రిస్ట్కి ఉన్న బెల్ట్లు అవి ఇవి ఇస్తారు, కట్టుకోరా అని ఏదో ఎగతాళిగా. ఆయన ఏం చేస్తాడు, ఒక చేతిలో ఈ కర్ర పట్టుకొని వాళ్ళు 300 కిలో ఇట్లా కష్టపడి లేపుతుంటే ఈయన ఒక చేతిలో లేపి దాన్ని తీసుకు ఆడ పెట్టేసి ఇక్కడ తూసేసి మళ్ళీ తీసుకొచ్చి ఆడ పెట్టేసి వచ్చేస్తాడు. అప్పుడు ఆయన కండాలు పట్టుకొని చూస్తారు, వీడికి కండాలు లేవు, బాడీ లేదు, ఏం లేదు, 300 కిలోలు ఇలా లేపుకోపోయి ఇలా తీసుకొచ్చి పెట్టేస్తున్నాడు, ఇలా లేపుకోపోయాలి. చూడండి, దేవుడు ఇస్తున్నాడు కెపాసిటీ. హల్లెలూయా. ఇవే కాదండి, కండలుంటే కాదు నువ్వు లేపేది, కండలు లేకపోయినా ఆ శక్తిని, లేపే శక్తిని దేవుడు, అబిలిటీ, ఆ స్ట్రెంగ్త్, ఆ కెపాసిటీ, గాడ్ విల్ దట్ ఎనర్జీ. ఆమేన్. ఎందుకంటే ఆ ఊపిరి రావాలి. 3 గంటల సేపు యేసయ్య శిలువ మీద వేలాడాడంటే ఆ ఊపిరి పీల్చుకోవాలంటే కింద నుంచి భాగం లేవాలి. ఆయన కూడా అలా వేలాడుతూ ఆయన పీల్చుకోగలిగాడంటే ఆ కెపాసిటీ ఆయనలో ఉన్నది. ఆ స్ట్రెంగ్త్ తండ్రి దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆ పవర్ ఆయనలో ఉంది కాబట్టి ఆయన సమయం వచ్చినంత వరకు వాటిని భరించగలిగాడు. సో ఎవ్రీథింగ్, ఈరోజు నువ్వు నీ కుటుంబంలో నీ భర్తతో, నీ భార్యతో, నీ బిడ్డలతో నువ్వు ఏలుతున్నావు. యు ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ ఫ్యామిలీ, బట్ స్టిల్ యు ఆర్ కంట్రోలింగ్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్. ఫైనాన్షియల్లీ నువ్వు కాకపోవచ్చు, ఆర్థికంగా నువ్వు నీ బిడ్డలకు సప్లై చేయకపోవచ్చు, వాళ్ళకి కావాల్సిన తిండి పెట్టకపోవచ్చు, కావలసిన కార్యాలన్నీ నువ్వు చేయలేకపోయినా దేవుడిచ్చిన శక్తితో మరణాడు బ్రతికి మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక లాయర్గా, ఒక పెద్ద ఈ లోకానికి ఒక వెలుగుగా తీసుకొస్తున్నావంటే నీ శక్తి వలన కాదది. బలహీనమైన పరిస్థితిలో మనం వెళ్తాం. ఎంతోమంది సాక్ష్యం చెప్తారు, ఒకప్పుడు మాకు తిండి కూడా లేదంటారు. మేం బ్రదర్ దగ్గరకు వచ్చినప్పుడు మాకు ఒక పుట్ట తిండి లేదు, మాకు ఉండడానికి ఇల్లు లేదు, మా ఇల్లు గురించి, ఇంటి కిరాయి గురించి మమ్మల్ని ఎంతో అవమానపరిచారంటారు. ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు బ్రతికావు, ఉన్నావంటే ఇట్ వాజ్ నాట్ యువర్ కెపాసిటీ, యువర్ స్ట్రెంగ్త్, యువర్ అబిలిటీ, బట్ ఇట్ వాజ్ గాడ్ హూ వాజ్ సప్లయింగ్ యూ ఎవ్రీథింగ్. అన్నిటినీ దేవుడే నీకు సమకూరుస్తూ వచ్చాడు. అందుకే కొరింథీయులకు రాసిన లేఖ 13:10 అనుకుంటాను, ఏమని, నీకు కావాల్సిన శక్తిని ఆ సమయంలో నేనే నీకు ఇస్తానంటున్నాడు. ఐ విల్ సప్లై యూ ద స్ట్రెంగ్త్ అట్ దట్ మూమెంట్ వెన్ యు ఆర్ వీక్. ఎందుకంటే ఈ భారాన్ని నేనే పంపిస్తున్నాను అంటాడు. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ మేకింగ్ అస్ టు మూవ్ ఫార్వర్డ్. ఎంత కష్టపడి మేము పైకి వచ్చాం, నో, యు ఆర్ రాంగ్. ఇట్ వాజ్ హీ హూ గేవ్ యూ ద స్ట్రెంగ్త్. పవర్ అంటే అబిలిటీ, పవర్ అంటే శక్తి, పవర్ అంటే మనకు కావలసిన సమస్తాన్ని భరించే ఆ యొక్క శక్తిని దేవుడిస్తున్నాడు. సో కేవలం డబ్బేగా దేవుడిచ్చేది. డబ్బు సంపాదించాలన్నా ఆరోగ్యం ఉండాలి, డబ్బు సంపాదించాలన్నా మెదడు ఉండాలి, డబ్బు సంపాదించాలన్నా నీకు నీ ముందు ప్రజలు రావాలి. నువ్వు ఒక షాప్ పెట్టుకొని ఉన్నా కూడా ఆ షాప్లో కొనుక్కోవడానికి కూడా 10 మంది రావాలంటే గాడ్స్ ఫేవర్, దేవుని కృప ఉంటేనే వస్తారు. హల్లెలూయా. దేవుని కృప లేకపోతే నీ దగ్గరికి ఎవరు రారు. డోంట్ థింక్, నువ్వు ఏదో నువ్వు అనుకో మాకు, నీ ప్రోడక్ట్ చాలా మంచిది అనుకోకు, నా మాట తీరు చాలా మంచిది అనుకోకు, ఏది కాదు. ఇట్ ఈస్ ఓన్లీ ద ఫేవర్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుడు. కానీ మనుషులను మనం దేవుడిని మనం మర్చిపోతాం. దేవుడిని మోసే మర్చిపోయి, రాయితో మాట్లాడడానికి మర్చిపోయి
ప్రజలతో మాట్లాడాడు. ఒక మాట అది మోసే మర్చిపోయాడు. ఏమని? ముందు ఏమడిగాడు దేవుడితో? ప్రభువా, మీరు నాతో వస్తే కానీ నేను ముందుకు వెళ్ళనన్నాడు. అవును. అంటిల్ యూ కమ్ విత్ మీ ఐ విల్ నాట్ మూవ్ అన్నాడు. ఇప్పుడు దేవుడే చెప్తే ఇంటలేడంటే ఎవరి బలం మీద నడుస్తున్నాడు? ప్రజల బలం మీద. సో దిస్ ఈజ్ హౌ సమ్ అంటిల్ అన్లెస్ మనం ఒక మార్గంలో నడిచినంత వరకు మనం ఏం చేస్తామంటే అక్కడి నుంచి ప్రజాపతి అయిపోతాం. మనం అందరితో మింగిల్ అవ్వడం, అందరితో ఉండడం అది కాదు ఇక్కడ కావాల్సింది. నీ సాహసం దేవుడితో ఎంత ఉంది. హల్లెలూయా. సో అది మాత్రం, ఆ కెపాసిటీ మాత్రం మనం మర్చిపోవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ప్రతి ఒక్క బిజినెస్ ఐడియాస్ ఏదైతే మనకు వస్తుందో, వెదర్ ఇట్ ఈస్ బిజినెస్ ఐడియాస్, వెదర్ ఇట్ ఈస్ క్యారియర్ గ్రోత్, సో వెదర్ ఇట్ ఈస్ ఫేవర్ ఆఫ్ ద పీపుల్, దయ, కనికరం, జాలి. ఒక వ్యక్తి దయతో ఏదో మనకి ఇస్తున్నాడు, అది మన మినిస్ట్రీకే కావచ్చు, పర్సనల్గా కావచ్చు, లేకపోతే మీకు ఒక డ్రెస్సే, ఒక కూల్ డ్రింకే కొనిస్తారంటే ఆ దయ కూడా దేవుడిదే. హల్లెలూయా. మీరు అనుకోవద్దు ప్రజలదని. ఈవెన్ దట్ గ్రేస్ కమ్స్ ఫ్రమ్ ద పీపుల్. హౌ ఇట్ కమ్స్? ఫేవర్. ఆమేన్. అందుకే దేవుడిని అడగాలి, ప్రభా నీ దయ నా మీద దిగి రానివ్వండి, ప్రజలకు నా మీద దయ కలిగే విధంగా దీవించండి అన్నారు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదో మనతో మనం, అరే ఎంత చిన్న మాట మనం మర్చిపోయినాం. ఈరోజు మనం భూమిలోకి వచ్చామంటే, భూమి మీదకి ఈ లోకంలోకి వచ్చారంటే తల్లిదండ్రుల యొక్క దయ, దేవుని దయ. దేవుడు ఆ దయ వాళ్ళలో పుట్టిస్తే ఎంతోమంది భార్యాభర్తలు ఉన్నారు. ఈరోజు ఇప్పుడు చెప్తున్నాను, మాకు 5 సంవత్సరాల పిల్లలే వద్దని అన్ని బంద్ చేసుకొని కూర్చున్నారు. ఎప్పటి వరకైతే దేవుని దయ వాళ్ళ మీదికి రాదో అప్పటి వరకు ఈ లోకము ఫలించదు. ఆదామవ్వ మీద అబ్రహాం సహారా మీద దేవుని యొక్క దయ కృప దిగి వచ్చినంత కాలం ఇస్సాకు పుట్టలే. ఐజాక్ వాజ్ నాట్ బార్న్ అంటిల్ ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ అబ్రహాం. దో అబ్రహాం వాజ్ వెరీ రిచ్, బలవంతుడు, కానీ దేవుడు అనుకున్న బిడ్డలు, దేవుడు అనుకున్న దీవెన మీకు రావాలంటే దేవుని దయ మీ మీదికి. అందుకే దావీదు రాజు అంటాడు, ఏమని? నీ దయగల సింహాసనం నా శిరస్సు మీద ఉండాలి ఎప్పుడు. హల్లెలూయా. లెట్ ద గ్రేస్ థ్రోన్ బి ఆల్వేస్ అపాన్ మై థ్రోన్. ఆమేన్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఐ కెనాట్ లివ్ అంటాడు. నేను బ్రతకలేను అది లేకపోతే. ఎందుకంటే దేవుని దయ ఉంటేనే రాజ్యం ఉంటుంది, లేకపోతే బానిస అవుతాడు, బానిస. ఈరోజు నేను నేను నా గురించి చెప్తున్నాను. దేవుని యొక్క దయ నా మీద లేకపోతే నన్ను ఎవరు కేర్ చేయరు. దే డోంట్ కేర్. కుక్కనన్నా ఇంట్లో పెంచుకుంటారు కానీ, ఒక పూట అన్నం వేస్తారు కానీ నన్ను ఎవరు పిలిచి నీళ్ళు కూడా ఇవ్వరు. ఇట్ ఈస్ ఓన్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుడి కృప. ఈరోజు ఇంతమంది పలుకుతారు, ఫోన్ చేస్తారు, మాట్లాడతారు, ఎన్నో విధాలుగా ఏదో చేస్తారంటే ఇట్ ఈస్ నాట్ మై గ్రేట్నెస్, నా శక్తి, నా బలం. ఎందుకంటే నేను చాలా తోసివేయబడిన వాడిని. అందుకే నేను దేవునికి ఎప్పుడు లొంగి ఉంటా. ఎందుకంటే నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో నాకు ఇప్పుడు కూడా అదే స్థలము తెలుసు. అక్కడే ఉంటాను నేను. ఎందుకు కారు ఉన్నా, అవి ఉన్నా, ఇవి ఉన్నా ఎక్కువ యూజ్ చేయను. ఎందుకంటే నా బ్రతుకు నేను ఎలా ఉన్నాను, నేను అలాగే ఉంటాను. ఎంత దేవుడిచ్చినా నేను అక్కడే ఉండాలి. భూమి పైన యేసే వచ్చిన తర్వాత యేసే ఎంత ధనవంతుడు అంటే ఈ లోకానికి మించిన ధనవంతుడు, కానీ పేదవాడుగానే జీవించాడు. హల్లెలూయా. మనం పేదవాడుగా జీవించి ధనవంతులం అయిపోతాం. ఇక్కడి నుంచి అక్కడ తెచ్చిన వ్యక్తినే మర్చిపోతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చూడండి మనం ఎక్కడున్నాం. ఎందుకు అధిక దీవెన, ఎందుకు అధిక ఆశీర్వాదం, ఎందుకు మహిమ? దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ఐ విల్ లిఫ్ట్ యూ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. వేర్ యు ఆర్, వేర్ యు ఆర్, ఎక్కడున్నాం మీరు, నేను ఎక్కడున్నాను, ఎందుకు మహిమలో లేవనెత్తలేకపోతున్నాను? ఎందుకంటే మనం ఆయనను మర్చిపోతున్నాం. మహిమలో దేవుడిని లేవనెత్తబడాలంటే ధనంలో కాదు, ఆకర్షణలో కాదు, పేరు ప్రతిష్టలో కాదు, ఆయన సన్నిధిలో. హల్లెలూయా. ఆ నూతనత్వం నీలో ఉండాలి. దేవుని అభిషేకంలో నువ్వు ఎదగాలి. దేవుని వాక్కులో, దేవుని స్తుతి ఆరాధనలో, దేవుని ప్రార్థనలో. అదండి దేవుని మహిమ. మహిమ అంటే లోకరీతిగా నీకు 10 బంగ్లాలు ఉంటే మహిమ కాదు, అది కూడా మహిమనే.
కానీ ఇది ఒక మహిమ, ఇది గొప్ప మహిమ. హల్లెలూయా. అన్నిటికీ మించిన మహిమ దేవుని యొక్క సన్నిధి. ఆమేన్. యు హ్యావ్ టు సీ యు ఆర్ లిఫ్టెడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, నాట్ ఇన్ దిస్ వరల్డ్. వరల్డ్లో దేవుడు ఆటోమేటిక్గా నేను లేపొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. ఎంతోమందిని దేవుడు ఈ లోకంలో లేవనెత్తాడు, వారు దేవుడి దగ్గర లేరు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఏం సెలవిస్తుంది? అన్యుల వెంబడి 1000 నాళ్ళు గడిపినా ఒక్కరోజు దేవుడి సన్నిధిలో గడపడం గొప్పదట. హల్లెలూయా. 1000 నాళ్ళతో సమానం. మరొక వచనం సెలవిస్తుంది, దేవుడి సన్నిధిలో 1 day is equal to 10,000 days Amen. elsewhere. సో ఏది గొప్పది, ఇదా అదా? బయట నేను సంతోషంగా 10,000 దినాలు కూడా నేను బ్రతికితే అది వ్యర్థం. పౌలు గారు అంటారు, ఇన్ని సంవత్సరాలు ఈ లోక జ్ఞానం కోసము నేను ప్రాధ్యపడి ఆ లోక జ్ఞానం తీసుకొని నా జీవితమే వ్యర్థం చేసుకున్నాను. ఇక ముందు నేను వెంబడిస్తానంటే, నేను ముందుకు వెళ్తానంటే, కృషి చేస్తానంటే దేవుని జ్ఞానం కోసం, దేవుని జ్ఞానం కోసం. పునీత పౌలు గారు పరలోకంలో ఒక గది తీసుకొని మర్మాల కోసం ఎదురు చూసేవాళ్ళు. ఆల్వేస్ సెయింట్ పాల్ వాట్ మిస్టరీస్ హీ గివ్స్. ఎన్ని మానవులకు అర్థం కాదు ఆయన చెప్పే రహస్యములు, ఆయన రాసిన రహస్యములు ఇప్పటికీ ప్రవక్తలు కూడా చాలామందికి అర్థం కాదు. బికాస్ ఆయన ఒక గదిలో, ఈ యొక్క మర్మాలు ఉన్న గదిలోకి వెళ్ళి పరలోకంలో కూర్చొని అన్నీ తెలుసుకొని వచ్చి రాసేవాడు. అంత క్లోజ్గా ఉండేవాడు పునీత పౌలు గారు. అంటే ఎంత ప్రయాసపడి ఉంటాడు, ఎంత కృషి చేసి ఉండేవాడు. దేవుడితో ఉండాలి, దేవుడితో ఉండి ఆ మర్మాలు తెలుసుకొని, దాని అర్థాలు తెలుసుకొని, దాన్ని దగ్గర చేసి ఒక్క వచనంలో అంత పెద్ద మర్మం వేయాలంటే సంవత్సరాలు పట్టేస్తుంది. చెరసాల్లో ఉంటే కూడా మర్మాలు రాసుకుంటూ కూర్చున్నాడు. అంటే చెరసాల్లో ఉన్నాడా? లేడు, పరలోకంలో ఉన్నాడు. పోతున్నాడు, వస్తున్నాడు, అందరికీ ఫిజికల్గా కనిపిస్తాడు చెరసాల్లో, కానీ ఆయన చెరసాల్లో లేడు. ఆయన పని ఏం చేస్తున్నాడు? చెరసాల్లో ఉండి కూడా పరలోకం పని చేస్తున్నాడు, అంటే పరలోకంలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యోసేపు ఐగుప్తులో, ఆది కాండం 41వ అధ్యాయం 38 నుంచి 41 వరకు మనం చదివితే, ఫేరో సెడ్ can we find such a one as this is a man in whom the spirit of God is. అంటే ఈ నాణ్యాలను భద్రపరచడానికి కరువు కాలం వస్తుంది, ఫ్యామిన్ ఈజ్ గోయింగ్ టు కమ్ అని ఒక దర్శనాన్ని వెల్లడించాడు యోసేపు. ఎవరికి? ఫేరోకి. అయితే ఫేరో తిరిగి యోసేపుని అడుగుతున్నాడు, ఏమని? ఈ నాణ్యాలను సమకూర్చుకొని గ్రెయిన్ అంతా స్టోర్ చేసి కమింగ్ 7 years హూ కెన్ లీడ్ ద హోల్ నేషన్ అని అడుగుతున్నాడు. అలాంటి వ్యక్తి ఎవరిలో అయితే దేవుని ఆత్మ ఉంటుందో ఆ వ్యక్తి ఎక్కడైనా దొరుకుతాడా అని యోసేపుని ఫేరో అడుగుతున్నాడు. ఎందుకంటే వై? జోసెఫ్స్ విజ్డమ్ కేమ్ ఫ్రమ్ గాడ్. హీ వాజ్ ఎంపవర్డ్ ఫర్ వెల్త్ అండ్ లీడర్షిప్ బై డివైన్ ఇన్సైట్. దేవుడు అతనికి ముందు చూపించాడు. హల్లెలూయా. అది ఒక వరము. చాలామందికి ముందు చూపిస్తాడు ఈ లోకరీతిగా. మెనీ క్యాన్ సీ ఇన్సైట్, దే కెన్ సీ ద కమింగ్ డేస్. హౌ? బై దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్. వాళ్ళ సొంత అనుభవాల వల్ల, అమ్మా అక్కడికి వెళ్ళకు, అమ్మా అది చెయ్యకు, ఇలా అవుతావు. అది లోకరీతి అనుభూతి నీకు అయ్యింది. గొలియాత్ని చూసి ఇజ్రాయెల్ బిడ్డలందరూ పరిగెట్టారు, వాళ్ళు పరిగెట్టారు, దావీదు రాజు పరిగెట్టలే. రాజు చెప్పాడు, సౌలు రాజు, అరే చిన్న పోరడు. సో బై హిజ్ ఎక్స్పీరియన్స్, ఆయన అనుభవంతో ఆయన ఏమంటున్నాడు, నువ్వు పోతే చిన్న బచ్చగాడు చచ్చిపోతావు నువ్వు అంటాడు. కానీ ఈయన దేవుని ప్రణాళికలో దావీదు ఏం చూస్తున్నాడు అది తెలియదు, దావీదు ఏ శక్తితో వెళ్తున్నాడు అది తెలియదు. సో ఈ లోకరీతిగా కొంతమంది మీకు లోకరీతి వాళ్ళు అనుభవించిన అనుభవాల ద్వారా మిమ్మల్ని నడిపిస్తాడు. అది శక్తి కాదు. దేవుని శక్తి ఏంటంటే ఇన్సైట్. అంటే యోసేపుకి దేవుడు ముందు చూపించాడు. దేనివల్ల? ఆత్మ ద్వారా, ఆయన శక్తి వల్ల. బై హీస్ టాలెంట్, బై హీస్ గిఫ్ట్, హీ హాస్ గివెన్ హిమ్ ద ఇన్సైట్ టు సీ ద కమింగ్ డేస్. ఆయన దర్శనాలు చూశాడు. హీ హాస్ సీన్ హిస్ కమింగ్ డేస్ బిఫోర్ 30 years.
ఆయనకు 30 సంవత్సరాలు రాకముందే చూసేసిండు ఆయన రాబోయే రోజుల్లో ఒక ప్రెసిడెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. 30 years బిఫోర్ ఒక సైట్ చూడాలంటే ఎంత గొప్పగా అభిషేకించబడాలి. సో ఆ రీతిగా, సో వై డస్ గాడ్ గివ్ యూ ద పవర్ టు గెట్ వెల్త్, ప్రాస్పరిటీ విత్ పర్పస్? ఎందుకు దేవుడు మీకు ఆ శక్తినిస్తాడు మీరు ధనవంతులు కావడానికి? ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ సెల్ఫ్ ఎంజాయ్మెంట్, బట్ టు ఎస్టాబ్లిష్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్. శక్తిని ఎందుకు దేవుడు ఇస్తాడంటే తన మీకు పెట్టిన గమ్యాన్ని, మిమ్మల్ని తీసుకొచ్చిన, అంటే ఈ లోకాన్ని తీసుకొచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి, పర్పస్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్క బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతను నెరవేర్చడానికే దేవుడు మిమ్మల్ని ఆ తలంతుతో, ఆ శక్తితో, ఆ జ్ఞానంతో, ఆ బుద్ధితో, ఆ విమోచన వరముతో, ఆ పరిశుద్ధాత్మ తలంతులతో దేవుడు అభిషేకించి మిమ్మల్ని ఈ లోకంలోకి పంపించున్నాడు. ఈ యొక్క తలంతుల ద్వారా ఇప్పుడు నేను ₹1 కోటి, ఇప్పుడు ఎవరైనా సస్తున్నారంటే నాకు బ్రతుకుతారని తెలుసు. ఇప్పుడు మహారాష్ట్రలో ఈరోజు పరమేశ్వర్ గాడ్గే మీ అందరికీ తెలుసు, వనిత సిస్టర్ వాళ్ళ కోసం మనం ప్రతి ఆదివారం శుక్రవారం ప్రేయర్ చేస్తాం. వాళ్ళ భార్య శీతల్ గర్భాన్ని దీవించండి. తనకు 3 కూతుర్లు. అయితే బ్రదర్ నాకు కొడుకు పుట్టాలి, ఈసారి ఖచ్చితంగా కొడుకు పుడతారని దేవుడు ఎలా వాగ్దానం? ఆమె ఇంకా బిడ్డని కనేలేదు, ఇంకా గర్భం ధరించేలేదు. సో దేవుడు ఎలా ముందుగా చెప్పగలుగుతాడు అక్కడ తనకు ఈసారి కుమారుడే పుడతాడని? సో ఈ తలంత్, ఇప్పుడు కుమారుడు వాళ్ళకి కావాలి, వాళ్ళకు ధనం ఉంది, పైసలు ఉన్నాయి. నేను కావాలంటే 5 లక్షలు ఇస్తారా, నేను ప్రార్థన చేస్తానని అడగగలుగుతా. అవునా కాదా? కాబట్టి ఈ 5 లక్షలు నేను కావాలంటే అది సంపాదించుకొని నేను హాయిగా లోకంలో ఉండొచ్చు. నెలకి ఇప్పుడు నాకు ఏంటంటే ప్రవచన అభిషేకం ఉంది, స్వస్థత అభిషేకం ఉంది, మరి ఎన్నో తలంతులు ఉన్నాయి. ఇంట్లో కూర్చొని చేయొచ్చు నేను మినిస్ట్రీ. నా ఫోన్ నాకు చాలు. నేను డబ్బులు సంపాదించాలంటే నా ఫోన్ నాకు చాలు. ఒక వ్యాధితో ఒక వ్యక్తి వస్తే, సరే మీరు 5,000 వేయండి, నేను ప్రేయర్ చేస్తాను, మీరు బాగా అయిపోతారు. అలా డబ్బులు సంపాదించవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు తలంతరిచ్చాడంటే పర్పస్కి, దేవుని యొక్క గమ్యానికి. దేవుడు ఎందుకు ఈ గమ్యంలోకి నన్ను తీసుకెళ్తున్నాడు, దీంట్లో ఏముంది అవి చేయడానికి. అంతేగాని లోకరీతిగా మనము సంతోషంగా మీరు ఉండొచ్చు దేవుళ్ళో ఉండి కూడా అన్నీ అనుభవించవచ్చు. అయితే ప్రత్యేకంగా దేవుడు నీకు ఇంతగా ధనం ఇచ్చి, ఇంతగా పేరు ప్రతిష్ఠ ఇచ్చి, ఇంతగా పలుకుబడిస్తున్నాడంటే నీ పలుకుబడి ద్వారా దేవుని యొక్క వాగ్దానము పూర్తి చేయాలను. హల్లెలూయా. కవెనెంట్, పెళ్ళి గ్రాండ్గా చేసుకుంటావు, అవునా కదా? ఓ పెద్ద పందిరేసినావు, ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ లైట్లు వేసినావు, పెద్ద డీజే సౌండ్, ఆ సౌండ్ ఈ సౌండ్ అన్నీ పెట్టినావు, 50 రకాల భోజనాలు వెరైటీస్ పెట్టినావు అనుకో. అన్నీ పెట్టి కూడా నువ్వు భర్తతో భార్యలాగా, భార్యతో భర్తలాగా ఉండకపోతే ఏమి లాభం? సో దేవుడు ధనమిచ్చి నువ్వు వాగ్దానంలో ఉండకపోతే ఏం లాభం? అది వ్యర్థమే. అదండి, పిల్లలు పుట్టి తల్లిదండ్రులకు గౌరవ మర్యాద లేకపోతే ఏం లాభం? ఇప్పుడు చాలామంది మినిస్ట్రీలో వేలాది మంది వచ్చేసినారు, 50 మంది, 60 మంది, 70 మంది, 100 మంది మినిస్ట్రీ మెంబర్స్ అనుకోండి. మినిస్ట్రీ నడిపించేవాడికే గౌరవం లేకపోతే ఏం లాభం? లాభమా? లేదు. వాళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సో అదేవిధంగా దేవుడి సన్నిధిలో నువ్వు ఎంత ఎదిగినా, నువ్వు దేవుని వాగ్దానంలో నడవకపోతే నువ్వు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సో టు ఫుల్ఫిల్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ యూ సో దట్ యూ కెన్ బికమ్ ఏ బ్లెస్సింగ్ టు ద నేషన్. సో ఇంకా నేను దీవించి ఆశీర్వదించి దేవుడు లేవనెత్తాలని దేవుడు ప్రయాసపడుతున్నాడు. ప్రియమైన దేవుడు, అర్థమవుతుందా మీకు? నేను ఏదో చెప్పుకుంటూ పోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథం అంటాడు, ప్రావెర్బ్స్ చాప్టర్ 3 verse 9 and 10 దేవుడు అంటాడు, హానర్ ద లార్డ్ విత్ దై సబ్స్టెన్స్. నీకున్న కెపాసిటీలో, నీకున్న ఏదైతే నీలో ఉందో. ఇప్పుడు ఒక సహోదరి ఉండిలో, అంటే దేవుడు సన్నిధిలో అందరు కానుకలు వేశారు. ఉన్నవాళ్ళు బాగా ఇంత డబ్బులు వేశారు. వేసేనరా?
ఎస్ సార్ బ్రదర్. అయితే ఈ సహోదరి వచ్చి ఎన్ని నాణ్యాలు వేసింది? రెండు. రెండు నాణ్యాలు వేసింది. సో వాట్ యు హ్యావ్ విత్ దట్ యు హ్యావ్ టు ఆనర్. 2 Corinthians chapter 9 verse 8 to 11. God enriches you in every way so that you can be generous on every occasion. ప్రతి ఒకేషన్ అంటే ప్రతి సందర్భానికి దేవుడు నిన్ను ధనవంతుడుగా చేశాడు. ఎందుకంటే ఫర్ ఎవ్రీ ఒకేషన్, ప్రతి ఒక్క సందర్భం, ఏదైతే మన మినిస్ట్రీలో కావచ్చు, చర్చిలో కావచ్చు, లేకపోతే సంఘంలో కావచ్చు, సొసైటీలో కావచ్చు, అందులో నువ్వు పాల్గొనాలని, నువ్వు ఎదగడానికి దేవుడు నిన్ను దీవించాడు, ఎన్ని విధాలుగా ఆశీర్వదించాడు. కానీ కొన్నిసార్లు మన జీవితంలో మనం ఏం చూస్తుంటే ఎదుగుతున్నా కొద్దీ వేరే ప్లాన్లలో వెళ్తుంటాం. ఇప్పుడు ఇది చేయాలి, ఇప్పుడు ఇది చేయాలి, ఇప్పుడు అది కొనాలి, ఇది కొనాలి. ఎందుకంటే మీ రాబడి మీకు తెలుస్తుంది, 50,000 నెలకు వస్తుంది. 50,000ని 50 దారికి మనం తీస్తాం. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చే సమయానికి ఏమవుతుందంటే, అయ్యో దానికి కట్టాలి, దీనికి కట్టాలి, దీనికి ఇవ్వాలి, దానికి ఇవ్వాలి, యాడా అవుతుంది మనకి కాదు. దిస్ ఈజ్ హౌ యు గో బ్యాక్. నువ్వేం చేస్తున్నావు? ప్రతి ఒక్క దేవుని సందర్భంలో నువ్వు పాల్గొనే ఆ యొక్క స్థలానికి నువ్వు ఉండి నిలబడి చేయాల్సింది ఎంతగా అయిన దానికంటే అధికముగా ప్రయాసం. ఎందుకంటే ఇన్ని దీవెనకు కారణం ఆయననే, ఆయన సందర్భం ఇది, ఆయన కార్యం ఇది. అందులో నువ్వు పాల్గొనక తప్పదు. ఎందుకంటే ఇది నీ బాధ్యత. దిస్ ఈజ్ యువర్ పర్పస్, ఫర్ దట్ గాడ్ హెస్ మేడ్ యు రిచ్. అందుకే అందులో నువ్వు పెద్దవాడివి, నువ్వు బాగా కలిగి ఉన్నవాడివి, గర్వంతో అహంకారంతో కాదు. కలిగింది ఈ సహోదరి 2 నాణ్యాలు ఎంత బాగా ఇచ్చింది. ఏ హృదయం తెచ్చింది? దేవునికి నచ్చే హృదయం తెచ్చింది. దేవుడు ఏమన్నాడు? వీళ్ళందరూ వేశారు కానీ ఈ సహోదరి వేసింది నాకు చాలా నచ్చింది అన్నాడు. హల్లెలూయా. సో ఫర్ ఎవ్రీ ప్రైజ్ ది లార్డ్ ఒకేషన్ యూ షుడ్ బి యూస్ఫుల్. నీకు తగినంత కాదు, తగిన దానికంటే అధికముగా. ఎందుకంటే నువ్వు ఎంత విత్తుతావు, ఇన్ వాట్ రేంజ్ యూ సో, ఇన్ దట్ రేంజ్ యూ విల్ హార్వెస్ట్. ఆ రీతిగా కోసం. సో గాడ్ ఈస్ గివింగ్ దిస్ ఒకేషన్ టు బ్లెస్ యూ మోర్. ఈ యొక్క సందర్భం చేసే విధంగా ఏ వ్యక్తితో దేవుడు ఆ ప్రేరేపణ తీసుకొస్తున్నాడు, అది ఎందుకు తీసుకొస్తున్నాడంటే నిన్ను దీవించడానికి. ఇంకా ఆమేన్. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామంటే, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఆపొచ్చు, నీ ప్రణాళికలు ఆపొచ్చు. 10 రోజుల్లో అయ్యేది నువ్వు ఇక్కడ విత్తితే నువ్వు బయటికి వెళ్తే ఒక క్షణంలో అయిపోతుంది. ఒక వ్యాధి ఎలాంటి ఏదైతే రాబోతుందో దానికి నువ్వు 10 లక్షలు ఖర్చు పెట్టచ్చు. కానీ నువ్వు ఇక్కడ విత్తి ఏ విత్తనం అయితే విత్తినావు దానివల్ల నీకు సంపూర్ణ స్వస్థత వితౌట్ అమౌంట్ అయిపోతుంది. సో ఎన్నో రకాలుగా దేవుడు దీవిస్తాడు. ఒక సీట్ వెళ్ళి కొనాలంటే 2 లక్షలు కట్టాలి, 3 లక్షలు కట్టాలి, 10 లక్షలు కట్టాలి. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుడి రాజ్యంలో విత్తుతావో ఆ సీట్ ఫ్రీ సీట్గా వచ్చేస్తుంది. ఆమేన్. కరస్పాండెన్స్ సీట్స్ రాదు, మేనేజ్మెంట్ సీట్గా రాదు, అది డైరెక్ట్ సీట్గా వచ్చేస్తుంది. సో దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఫ్రమ్ వేర్ గాడ్ క్యాన్ బ్లెస్ యూ మోర్ దెన్ ఇనఫ్. కానీ మనం ఆ ఒకేషన్స్లో ఏం చేస్తామంటే చెయ్యి టైట్ చేస్తాం, ఇది మర్చిపోతాం. ఈరోజు ఇన్ని విధాలుగా నేను ఈ యొక్క డబ్బుని నేను కూడా చాలా రకాలుగా డబ్బులు స్పెండ్ చేస్తాను. కానీ ఎప్పుడైతే దేవుని పర్పస్ వస్తుందో ఐ గో బియాండ్. నేను దేనికైనా తగ్గిస్తాను. ఎందుకంటే నేను ఒకటే ఆలోచిస్తాను నా మనసులో, నా ప్రత్యేకంగా నా పర్సనల్ విషయం చెప్తున్నా, నాకు ఇచ్చింది దేవుడే. పోనీ ఈ 50 కోట్లు నేను పెట్టుకుంటా, 50 లక్షలు నేను పెట్టుకుంటా, రేపు నేను పోతా కానీ కార్యం చేసిపోతా. హల్లెలూయా. ఐ విల్ డూ దిస్ అండ్ గో. నేను అదే అడుగుతా, ప్రభువా ఈ కార్యం చేసిన తర్వాత ఐఎమ్ రెడీ, అప్పటిదాకా అన్నీ కొద్దిగా గట్టిగా పెట్టు, చెయ్యాలి నేను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఎవ్రీ ఒకేషన్ యూ హ్యావ్ టు టేక్ సో దట్ యూ క్యాన్ బీ జనరస్ ఆన్ ఎవ్రీ ఒకేషన్. యువర్ ఇంక్రీజ్ ఈజ్ టు ఫుల్ఫిల్ గాడ్స్ కింగ్డమ్స్ మిషన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీ ఎదుగుదల ఎందుకు దేవుడు ఇచ్చాడంటే, దేవుని యొక్క రాజ్యానికి ప్రతి ఒక్క కార్యం ఏదైతే దేవుడు నీ ద్వారా చేయాలనుకుంటున్నాడో అది పూర్తి చేయడానికి మాత్రమే దేవుడు నీకు ఎదుగుదలనిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నీ ఎదుగుదల, నువ్వు ఎప్పుడైతే దేవుడి రాజ్యం వైపు నువ్వు వెళ్తావో,
మత్తయి 6వ అధ్యాయం దేవుడు సెలవిచ్చున్నాడు, ముందు నీతి వైపు వెళ్ళు, దేవుని రాజ్యం వైపు వెళ్ళు, అన్నీ నీ వెనకట్లా వస్తుంది. ఆమేన్. ఎవ్రీథింగ్ విల్ ఫాలో యూ. Amen. కానీ మన బుర్ర చిన్నది, మెదడు నారో మైండెడ్ అని ఏం ఆలోచిస్తుందంటే, ఇది ఇస్తే రేపెట్లా, ఓకే రేపటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ దేవుడు ఏమన్నాడు, రేపటి గురించి నువ్వు ఆలోచించకు. మాథ్యూ చాప్టర్ 6లో అన్నాడు. మరి అదేవిధంగా 1 పీటర్ చాప్టర్ 5:8లో అన్నాడు, 7లో, డోంట్ వరీ అబౌట్ టుమారో. అయితే నువ్వు దేన్ని పాటిస్తున్నావు? ఆజ్ఞను పాటిస్తున్నావా, నీ ఆలోచనను పాటిస్తున్నా? ఆజ్ఞను నువ్వు పాటిస్తలేవు, ఆలోచనను పాటిస్తున్నావు. రేపటికి నాకు కావాలి, రేపటికి నీకు ఉద్యోగమే ఇవ్వకపోతే, రేపటికి నీకు బ్రతికే ఇవ్వకపోతే, రేపటికి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది ఆయన తలుపు మూసేస్తే ఎవ్వరూ తెరవలేరు. నీ డబ్బు తెరవదు, నీ పేరు తెరవదు. ఇప్పుడు ఎంతోమంది వ్యాధిగ్రస్తులు బాగా డబ్బున్న హాస్పిటల్ ఉన్నారు, ఆయన తెరవాలి. హల్లెలూయా. వైద్యులుగా తెరిచేది ఆయన, తెరిస్తేనే వైద్యులకి ఇది కూడా పనిచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, Amen. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. టు ఫుల్ఫిల్ గాడ్స్ కింగ్డమ్స్ మిషన్, టు సపోర్ట్ ద పువర్, స్ప్రెడ్ ద గాస్పుల్, రేజ్ గాడ్లీ ఫ్యామిలీస్ అండ్ బ్లెస్ నేషన్స్. సో దేవుని పర్పస్ ఎలాగా, దేవుని మిషన్ ఎలా చేయాలంటే, పేదరికంగా ఉన్న వారికి మనము సాయం చేయాలి. 1000 మంది కాదు, ఒకరికి చేసిన చాలు. మరి దేవుని యొక్క వాక్యాన్ని లోకమంతా ప్రచారం చేసే గొప్ప కార్యం చేయాలి, దానికి విత్తాలి మనం. మరి అదేవిధంగా దేవుని యొక్క బిడ్డలను, కుటుంబాలను మనం లేవనెత్తాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, గొప్పతనానికి కాదు. ఇప్పుడు కొంతమంది కుటుంబంలో ఉన్నారు. ఇప్పుడు మనము సీనియర్ సిటిజన్ మీటింగ్ పెడుతున్నాను, నేనేం చేస్తున్నాను, ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొస్తున్నాను. ఎలాగా? ట్రాన్స్పోర్ట్, డబ్బులు ఖర్చు పెట్టి బస్ అరేంజ్ చేసి వాళ్ళని కూర్చోబెట్టి తీసుకొచ్చి దేవుని యొక్క సందేశం వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నాను. నేను చేసేది నేను చేసిన తర్వాత దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. ఆమేన్. సో ఈ రీతిగా నేను దేని ఖర్చు పెడుతున్నాను? వృధాగా కాదు, దేవుని యొక్క సందేశం ఇస్తున్నాను. మరి అదేవిధంగా యేసయ్య కూడా దేవుని యొక్క సందేశం ఇస్తే తండ్రిని అడిగి తన ఐశ్వర్యం నుండి ఫ్రమ్ హిస్ ట్రెజర్ హీ బ్రాట్ 5 loaves రొట్టెని, ఎన్నో లోవ్స్ రొట్టెల్ని చేశాడు, ఎన్నో ఫిష్ని తయారు చేశాడు. Amen. ఎందుకంటే ఆయన దగ్గర ఐశ్వర్యం ఉంది కాబట్టి అడుక్కున్నాడు, ఫుడ్ సప్లై కూడా ఉంది. Amen. సో ఆ రీతిగా దేవుని సందేశం కూడా ఇస్తున్నాం, వారికి కావాల్సిన పూజ బలిని కూడా ఇస్తున్నాం. మరి అదేవిధంగా దేవుని సన్నిధిలో ఆరాధన కూడా చేయిస్తున్నాం. ఆ తర్వాత వారికి మంచి భోజనం కూడా ఇస్తున్నాం. హల్లెలూయా. సో వాట్ ఐఎమ్ డూయింగ్, దేవుని యొక్క సందేశం, ఇన్నాళ్ళు విన్నని ఒక సందేశం ద్వారా కూడా మారు మనసు పొందుకుంటారు. అన్నిట్లో ఇప్పుడు సపోజ్ 300 మంది వస్తున్నారు, ఒక్క ఆత్మ దొరికితే చాలు, హల్లెలూయా. పరలోకం సంతోషిస్తుంది. సో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా పరలోకం సంతోషపడే విధంగా మనం చేస్తున్నామా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా అబ్రహాం యొక్క ఉదాహరణ తీసుకుందాం. ఎగ్జాంపుల్, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ అబ్రహాంతో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, ఏమని? ఐ విల్ బ్లెస్ థీ అండ్ thou shall be a blessing. God's covenant included wealth, but the goal was that Abraham could be a channel of blessings. ఏమై ఉండాలి చూడండి, దేవుడు అబ్రహాంని ఏమన్నాడు? నేను నిన్ను దీవిస్తాను. మరి ఏమవుతావు? నువ్వు ఈ లోకానికి దీవెనగా మారుతావు అన్నాడు. ఆమేన్. సో అబ్రహాం బికమింగ్ రిచ్, అబ్రహాం బికమింగ్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్. అబ్రహాం ద్వారా తరతరాలు దీవించబడుతుందని వాగ్దానం ఏదైతే దేవుడిచ్చాడో అందులో ఫలించడానికి అబ్రహాం హ్యాస్ టు గ్రో ఇన్ ఆల్ దిస్ బ్లెస్సింగ్స్. ఫర్ వాట్? టు బికమ్ ఏ బ్లెస్సింగ్ టు ద నేషన్. ఆమేన్. లోకానికి దీవెనగా మారడానికే నిన్ను ప్రవక్తగా లేవనెత్తాడు. హల్లెలూయా. You became a prophet, you became a worshipper, you became a prayer warrior, you became a preacher, you became something in this world. Why? To become something for the coming generation. నువ్వు అది నీ తరములకు ఇవ్వడానికి. నేనేదో అయ్యానని నేను ఉండిపోవడానికి సుఖాన్ని అనుభవించిన అబ్రహాం వాజ్ బ్లెస్డ్ టు బీ ఏ బ్లెస్సింగ్ టు ద నేషన్. Amen. సో ఈరోజు నువ్వు ఎక్కడెక్కడ దీవించబడ్డావు? అరే డబ్బులు ఇవ్వడానికి ఇలా వెతుకుతామండి, రూపాలని ఇలా 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 అని ఒక్కటి తీసేస్తాం. ఆయన అట్లా వెతికితే, నీకు చేతులు ఇవ్వడానికి వెతికి ఉంటే, ఒక చేయి కొరస పెట్టి ఉంటే
ఒక కాలే పెట్టకుంటూ ఉంటే జీవితం ఎలా జీవించేవాళ్ళం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బట్ అబ్రహాం హౌ మచ్ హీ వాస్ బ్లెస్డ్. లోతు తన నుంచి దూరం వెళ్తున్నప్పుడు నీకు ఎంత కావాలో అంత తీసుకో అన్నాడు. ఎందుకంటే ఇదే మాట అబ్రహాంతో దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కడి దాకా చూస్తావు అబ్రహాం, అక్కడి దాకా నేను దీవిస్తా అన్నాడు. హల్లెలూయా. సో లోతుతో అబ్రహాం కూడా చూడండి ఏ మాట మాట్లాడుతున్నాడు. లోతు, నీకేం కావాలి, ఎంత కావాలో తీసుకో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, డోంట్ వర్షిప్ ద వెల్త్, వర్షిప్ ద గివర్. Amen. సో అబ్రహాం ఏం చేశాడంటే ఇచ్చేదాన్ని ఆరాధించుకుంటూ కూర్చోలే. ఏదైతే దేవుడు ఇచ్చాడో వాటిని ఆరాధించలే, దేవుణ్ణి ఆరాధించాడు, ఇచ్చిన వాడిని ఆరాధించాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే మనం ఈ భ్రమలో ఉండిపోతామో, నేను ముగ్గురు గురించి చెప్పాను, ధనము, విజ్ఞానము, జ్ఞానము, మరి అదేవిధంగా పేరు ప్రతిష్ట, బలము. సో ఇవన్నీ ఇచ్చింది దేవుడే. ఇవి నాకు వచ్చాయని చెప్పి మనం వాటిని ఆరాధిస్తే, నాకు బలం ఉంది, నన్ను ఎవ్వడు ఏం చేయలే అట్లా అనుకుంటూ ఉంటే అందులోనే ఉండిపోతుంది. గొలియాదికి చాలా బలం ఉండే, ఏమైండు, ఎందుకు పనికి రాకుండా పోయి. సో ఆ రీతిగా ఈ లోకంలో చాలా డబ్బు గలలు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఫోన్ గురించి చెప్తాను. ఒక ఉదాహరణ, అలెగ్జాండర్, ఆయన పూర్తి పేరు నాకు తెలియదు, బెల్స్ అంటారు ఆయన, అలెగ్జాండర్ బెల్స్ అని ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఈ ఫోన్ ఒక వ్యక్తి ఆ మనిషి లేకుండా స్వరాన్ని వినే విధంగా కనిపెట్టాడు. ఎందుకంటే వాళ్ళ డాడీ గారు చెవుడు, వాళ్ళ మమ్మీ చెవుడు, సైలెంట్గా బ్రతికారు వాళ్ళు. దే లివ్డ్ ఇన్ ఎ సైలెంట్ వరల్డ్ వితౌట్ హియరింగ్ ఎనీ నాయిస్. ఈ లోకంలో ఏ స్వరము వినకుండా బ్రతికారు. సో మనిషి మాట్లాడితే ఆ వ్యక్తి వినలేడు, కానీ వైర్లెస్ ద్వారా మాట్లాడితే ఆ వ్యక్తి వినగలిగాడా అని వాళ్ళ తల్లిదండ్రుల కోసం ప్రయాసపడుతున్న ప్రయాసాన్ని, ఆ ప్రయాసంలో ఆయన ఫోన్ కనిపెట్టగలిగాడు. ఫోన్ కనిపెట్టిన తర్వాత షార్ట్గా చెప్తున్నాను, ఆయన ఎలా మరణించాడు తెలుసా? ఆయన చివరి దినంలో మరణించే సమయంలో ఏ శబ్దం వినకుండా మరణించిండు. మా తల్లిదండ్రులాగా నేనే చచ్చిపోవాలి, వాళ్ళు పడిన వేదన నేను పడి సావాలి, వాళ్ళు పొందిన దుఃఖము నా జీవితంలో నేను అనుభవించాలి అని చెప్పి, సో ధనవంతులుగా అయి, శక్తిమంతులై, జ్ఞానము విజ్ఞానం కలిగిన మనము కూడా పేదరికాన్ని అనుభవించాలి, బలహీనతని అనుభవించాలి, డబ్బు లేని పరిస్థితిని అనుభవించాలి. వాళ్ళ యొక్క పరిస్థితిని మనం చూడాలి, వాళ్ళ పరిస్థితిలో మనం జీవించాలి. హల్లెలూయా. దేవుడు ఎందుకు మానవుడిగా వచ్చాడు? యేసయ్య, హీ కెన్ లివ్ యాజ్ ఎ గాడ్ బికాస్ హీ వాంట్ టు గో త్రూ ఎవ్రీథింగ్ వాట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ గోయింగ్. దిస్ ఈజ్ వాట్ ఏ ఫాలోవర్ హ్యాస్ టు డూ, ఏ క్యాథలిక్, ఏ క్రిస్టియన్, ఏ బిలీవర్ హ్యాస్ టు డూ దిస్. సో ఈరోజు నేను చూస్తున్నాను చాలామందిని, అంటే వాళ్ళు ఏ రీతిగా దీవించబడ్డారో నాకు తెలియదు, కానీ బట్ ఇది దేవుని యొక్క సందేశం మీకు. సో ఈ రీతిగా ఆ ఫోన్ని కనిపెట్టిన అలెగ్జాండర్ బెల్స్ చూడండి, హీ వాంటెడ్ టు జస్ట్ గో డై. హౌ మచ్ ఈజ్ మదర్ అండ్ ఫాదర్ దే ఫేస్డ్ వితౌట్ ద సౌండ్. వాళ్ళు ఎలా మరణించారంటే సొంత బిడ్డల యొక్క స్వరం వినలే, సొంత కొడుకు కూతురు యొక్క స్వరం వినలే, లోకంలో ఎవరు వాయిస్ వినకుండా, మంచిది తెలియక చెడుది తెలియక అలా మరణించారు. సో ఈరోజు మనము ఈ లోకంలో అన్నీ కలిగి ఉన్నాం, కోట్లు 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 కలిగి ఉన్నాం అనుకో, ఒక పేదవాడి యొక్క జీవితం నువ్వు అర్థం చేసుకోకుండా బ్రతికితే ఏం లాభం? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, డోంట్ వర్షిప్ ద వెల్త్ అండ్ దోస్ హూ లివ్ అకార్డింగ్ టు దిస్, దే ఆర్ నాట్ వర్షిపింగ్ గాడ్ హూ గేవ్ దెమ్, దే ఆర్ నాట్ వర్షిపింగ్ ద సోర్స్, దే ఆర్ వర్షిపింగ్ వాట్ గాడ్ హస్ గివెన్ దెమ్. సృష్టిని వాళ్ళు, ఈ లోకరీతి సృష్టిని వాళ్ళు ఆరాధిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. మనం సాధారణంగా ఈరోజు చూస్తున్నాం డబ్బు, రియాల్స్, అది ఇది, దినారు, డాలరు, రూపీసు, అవన్నీ కూడా నో, ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద క్రియేషన్. భూమి నుంచే వచ్చింది. అది భూమి నుంచి ఎక్కడి నుంచి వచ్చిందంటే ముందు రోజుల్లో, గత కాలంలో, ఆది కాండంలో అనుకోండి, అప్పుడులో ఉప్పుతో ఒక సేవకుడిని కొనుక్కునేవాళ్ళు, ఉప్పుతో బంగారాన్ని కొనేవాళ్ళు, ఉప్పుతో వజ్రాన్ని కొనేవాళ్ళు. నవ్వొస్తుందా మీకు? ఉప్పుతో అన్ని కొనుక్కునేవాళ్ళు, ఎక్స్చేంజ్ ఎవ్రీథింగ్ విత్ ద సాల్ట్. సాల్ట్కున్న శక్తి మీకు తెలియదు. నేను ప్రిపేర్ అవుతున్నాను ఇంకా.
ఎక్కడి నుంచి వచ్చింది ఈ సాల్ట్? భూమి నుంచి. భూమి నీళ్ళు వచ్చినాయంటే నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమి నుండి. భూమిలోంచి. సో అందుకే ఇవన్నీ దేవుని యొక్క భాగము. భూమి దేవుని యొక్క భాగము. భూమి లేకపోతే దేవుని సృష్టి ఇది లేకపోతే దేవుడిని మనం ఎలా ఎక్కడుండి కొలుస్తాము? సో ఎవ్రీ కరెన్సీ విచ్ ఈస్ యూజ్ వీఆర్ యూజింగ్ త్రూ నౌ టుడే వీఆర్ యూజింగ్ ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద సాల్ట్. సో ఫస్ట్ కరెన్సీ వాజ్ ద సాల్ట్. దానికి అంత శక్తి ఉంది. ఈరోజు దాన్ని అంత కొనియాడం ఎందుకు? చాలామంది ఉప్పుని పక్కకు పెడతారు, నూనెని వాడతారు. దాని శక్తి తెలియదు కాబట్టి. ఉప్పు అగ్నితో సమానం అంటారు, హల్లెలూయా. అగ్ని ఉప్పుతో సమానం అంటారు. సో దీనికి ఉన్న శక్తులు మనకు తెలియదు కాబట్టి. ప్రాస్పరిటీ ఒక శక్తి మనకు తెలియదు. సో సోర్స్ని మర్చిపోయి మనం ఉన్న దాంట్లో గర్విస్తూ ఉంటాం. సో ఇదేవరంటే ఇవి పేరు ప్రతిష్ట ఇవన్నీ కూడా ఇది ఒక సైతాన్. సో దేన్ని ఆరాధిస్తున్నాం? లోకాన్ని. లోకం నుంచి వచ్చిన లోకం ఎవరిది తెలియదా మీకు? సైతాన్ది. ఈ భూమిని ఏలేవాడు సాతాన్. వాడిని మర్చిపోకండి. సో ఏదైతే భూమిలో వచ్చిన దాన్ని బట్టి నువ్వు ఆరాధిస్తున్నావు అది ఇచ్చింది దేవుడు. మర్చిపోయి దాని వెనకట్లా పరిగెడుతూ దాన్ని నువ్వు ఆరాధిస్తున్నావంటే అది దేవుడి కాదు ప్రణాళిక, అది సాతాన్ ప్రణాళిక. మొదటి తిమోతికి రాసిన లేఖ, డోంట్ వర్షిప్ వెల్త్, వర్షిప్ గాడ్. ఫస్ట్ తిమోతి చాప్టర్ 6 verse 17, 6వ అధ్యాయం 17వ వచనం. చార్జ్ దెమ్ దట్ ఆర్ రిచ్ నాట్ టు ట్రస్ట్ ఇన్ అన్సర్టన్ రిచెస్ but in the living God. So give us richly and give us richly all things to enjoy. సో ఏమంటున్నాడు ఒకసారి తెలుగులో ఇవి నాన్న. ఫస్ట్ తిమోతి చాప్టర్ 6 verse 17. మొదటి తిమోతికి రాసిన లేఖ 6వ అధ్యాయం 17వ వచనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చదువుదాం. ఇహముందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఏం గాక? గర్విష్ఠులు కాక. ధనవంతులైన వారు గర్విష్ఠులు గాక. స్థిరమైన ధనమందు నమ్మికయుంచక. చూడండి, దేని మీద నమ్మకం ఉండాలి? స్థిరమైన ధనము. ఎల్లకాలం నిత్య జీవితంలో కూడా ధనము మీద మన నమ్మిక ఉంచాలి. స్థిరమైన ధనం, ఎవర్ లాస్టింగ్ రిచెస్ వేర్ యు ఫైండ్ ఓన్లీ ఇన్ గాడ్. దాని మీద మన మనసు పెట్టాలి. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు. దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుచున్నాం. సో దేవుడు ఏమన్నాడు? ఇక ముందు గర్విష్ఠులు కావద్దు. ధనం వచ్చిందని, పేరు ప్రతిష్ట వచ్చిందని, బలం వచ్చిందని. ఇవి కొంతకాలమే ఉంటుంది. ఒకడు ధనము బాగా సంపాదించుకోడు ఏమన్నాడంటే, నేను నా యొక్క భవనాలు ఏదైతే పాత భవనాలు ఉన్నాయి వాటన్నిటిని కూలగొట్టి ఇప్పుడు కొత్త భవనాలు కట్టి నాకు వచ్చిన ధాన్యాలన్నింటినీ వాటిలో సమకూర్చుకొని జీవితాంతం సంతోషంగా తింటా, సంతోషంగా ఉంటానని, అనుభవిస్తానని అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒరే వివేకి, ఒరే అవివేకి, బుద్ధి లేని హీనుడా, ఈ రాత్రికే నిన్ను తీసుకుపోతా అన్నాడు. అవునా కాదా? అవును. సో అందుకే ఏదైనా చేసి చచ్చిపోవాలి, పెండింగ్ పెట్టొద్దు. ప్రైజ్ ద లార్డ్. అయితే ఆయన అలా అనుకున్నాడు. అదేవిధంగా దేవుడు ఏమంటున్నాడు? నీ మనసు స్థిరత్వమైన నిత్యము కలిగి ఉన్న ధనము మీద. ఎవరు మనకు ధనము? దేవుడే ధనము. హల్లెలూయా. ఆయన మీద పెట్టు. నీ సంతోషం చిరకాలం ఉండాలి. ఏ కాలం? చిరకాలం. నీ స్నేహం చిరకాలం ఉండాలి, నీ సావాసం చిరకాలం ఉండాలి, నీ బంధుత్వం చిరకాలం ఉండాలి. అంటే నీ మనసు ఎక్కడ ఉండాలి? కొంతమంది అంటుంటే వింటుంటాం, మా మామ చాలా మంచోడు, ఎంత డబ్బున్నా సింపుల్గా చాలా బాగుంటాడు. చూడండి, చిరకాలం స్నేహం, చిరకాలం ఆ యొక్క ప్రేమానురాగం. సో ఆ రీతిగా చిరకాలం ఉండే దేవుడితోనే మనం సావాసం కలిగి ఉండాలని తిమోతి గారు ప్రైజ్ ది లార్డ్ సెలవిస్తున్నాడు మనకి. సో
డబ్బు అన్నది, వెల్త్ ఈజ్ ఎ టూల్, నాట్ ఎ గాడ్. సో ఇది ఒక స్పానర్ లాంటిది. ఇప్పుడు ఒక నల్ల బెడ్ ఫిట్ చేయాలన్నా, ఒక ఇల్లు ఒక రాడ్ బెండ్ చేయాలన్నా ఏ విధంగా ఒక వస్తువును వాడతామో, డబ్బు ఒక వస్తువు, అది దేవుడు కాదు. వెన్ గాడ్ బ్లెస్సెస్ యూ, రిమైన్ హంబుల్, రిమైన్ థ్యాంక్ఫుల్ అండ్ రిమైన్ ఒబీడియంట్. సో ఇది ఒక వస్తువు, ఇది డబ్బు ఒక వస్తువు, అది మన జీవితం కోసం వాడుకోవడానికి మాత్రమే, సమస్తం కాదు. అయితే దేవుడు ఏమంటున్నాడు, మనము మన జీవితంలో ఎప్పుడు కూడా ఎంత మనం దీవించబడినా దేవుని సన్నిధిలో మనం తగ్గించుకునే ఉండాలి. మరి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగానే ఉండాలి. మరి దేవుని సన్నిధిలో మనం సమస్తం అంటే వినయము కలిగి, తగ్గించుకోవడం వేరే, వినయంగా ఉండడం వేరే. ఒబీడియంట్, వినయం అంటే. ప్రైజ్ ది లార్డ్. సో ఏదైనా చెప్తే దానికి సమాధానం ఇస్తారు, లేదు వినయం అంటే సరే అంటారు. సో వినయానికి తగ్గించుకోవడానికి రెండిటికి. సో వినయం అంటే వెంటనే అది చేస్తాను అని అది అలా పొడిగించారు, ఇవాళ కాదు రేపు చేస్తాను, ఇవాళ చేద్దాం అనుకున్నాను రేపు. వినయం అంటే వెంటనే అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఉంటే మీ అందరికీ హూషాయి తెలుసు అనుకుంటాను. హూషాయి ఎవరంటే, దావీదురాజు మందాసాన్ని ఇంటికి తీసుకొస్తున్నప్పుడు, తన దేశానికి తీసుకొస్తున్నప్పుడు, మందాసం ఎడ్ల బండిలో ఉండే, బుల్లకాట్లో. ఆ ఎడ్ల బండి ఇలా అటు ఇటు అవ్వడం వల్ల, గోతుల్లో పడి కొద్దిగా ఇలా ఊగడం వల్ల దేవుని మందాసం ఇలా కదిలింది. ఈ మందాసం ఇలా కదిలితే హూజా పక్కన ఉన్నాడు. ఈ మందాసాన్ని పట్టుకోవడానికి పోయాడు. సారీ అతని పేరు వేరేముంది, ఓబేద్ పట్టుకోవడానికి పోయాడు. అయితే ఓబేద్ అక్కడే కాలి చచ్చిపోయాడు, అక్కడే బూడిద అయిపోయాడు. అయితే హూజా ఏం చేశాడంటే, ఏం చేయలే, దావీదురాజు ఏం చేశాడంటే, అక్కడ ఒక చిన్న ఊరు ఉండే, ఆ ఊర్లో హూజా అని ఒక వ్యక్తి ఉండే. ఆ వ్యక్తిని పిలిచి మందాసాన్ని ఆయన ఇంట్లో పెట్టేసిండు. ఎందుకు? దావీదురాజు భయపడ్డాడు, అమ్మో ఇంటికి తీసుకెళ్ళిపోతే ఈ మందాసం ఇప్పుడే ఒకడు చచ్చిపోయాడు, ఇప్పుడు నేను పట్టుకొని నేను దించి నా ఇంటి దగ్గర ఏదన్నా అయితే అని చెప్పి భయపడి ఆ హూజా ఇంట్లో ఆ మందాసాన్ని పెట్టాడు. మీరు నమ్మరు, ఆయన ఇంట్లో 3 నెలలు లేదు మందాసం. ఈయన పేదవాడు, పాకల్లో ఉన్నవాడు, ఆ దేశంలోనే గొప్ప ధనవంతుడు అయిపోయాడు. హల్లెలూయా. అయితే ఒకరోజు దావీదురాజు ఈ హూజా ఇంటికి సేవకులను పంపించాడు, బట్లను, సైనికులను పంపిస్తే సైనికులు వెళ్ళి హూజాయి దగ్గర ఉన్న మందాసాన్ని చూడడానికి వెళ్తే హూజాయి అడ్రస్ దొరుకుతలేదు. ఆయన ఎక్కడున్నాడో కనిపెట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే హూజాయి ఎక్కడుండేవాడు? పాకల్లో, గుడిసెల్లో ఉండేవాడు, హట్లో. ఇప్పుడు అన్న బిల్డింగ్లోకి వెళ్ళిపోయాడు, గొప్పగా దీవించబడ్డాడు, కనిపెట్టలేకపోయారు. అయితే వెంటనే దావీదు రాజు దగ్గరికి వెళ్ళి అంటారు, రాజా, ఆయన ముందేమో గుడిసెలో ఉండేవాడు, దేవుడి మందాసాన్ని ఆయన దగ్గర పెట్టాం, ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. దావీదు రాజుకి వెంటనే కడుపు మండింది. అబ్బో, ఇంకా కొన్ని రోజులు పోతే ఈయన దావీదు రాజు అయిపోతాడు, ఈయన నాకంటే గొప్పవాడు అయిపోతాడు, ఎందుకంటే ఆయనతో ఇప్పుడు దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు దూరంగా ఉన్నాడు. చూడండి, దేవునికి దగ్గరుంటే మనం ఎక్కడ ఉన్నామో ఆ స్థితి, ఆ గతి, ఆ పరిస్థితి, ఆ సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయి ఎక్కడికో గుర్తుపట్టలేని పరిస్థితిలోకి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. హల్లెలూయా. నేను మీకు నిజంగా చెప్తున్నాను, నన్ను చాలామంది చచ్చిపోయారు అనుకుంటారు, చాలామంది నేను చచ్చిపోయాను అనుకుంటారు. నన్ను చాలామంది పోస్టర్స్లో వీటిలో చూసి గుర్తుపట్టాడు, ఇది పలానా వ్యక్తి అని. ఎవరో యాంథనీ ప్యాట్రిక్ ఉండొచ్చు, ఎవరో ప్యాట్రిక్ ఉండొచ్చు, బ్రదర్ ప్యాట్రిక్ అంటే ఆయన కాదు. ఒక సహోదరి, నేను ముత్తగిలో రిట్రీట్ నడిపిస్తుంటే, నేను ఇప్పుడు కూడా ఇలాంటి గ్లాసులో నీళ్ళు ఎందుకు తాగుతుంటే దీంట్లో ఒక చరిత్ర ఉంది. ఎందుకు గాజు గ్లాసులో తాగలేనా? పెద్ద పెద్ద మంచి గ్లాసులు కొనుక్కొని తాగొచ్చు. లేదు, అందుకు దానికి ఒక సీక్రెట్ ఉంది. అయితే ఆ రిట్రీట్లో కూడా నేను ఇలా స్టీల్ గ్లాసులో నాకు నీళ్ళు ఇచ్చేవారు నా పిల్లలు, నేను వేరే గ్లాసులో తాగను. సో ఆ సహోదరి ఆ గ్లాస్ని చూసి నన్ను గుర్తుపట్టింది. ఎన్నో సంవత్సరాల తర్వాత చూసింది, మాట తీరు మారిపోయింది. ఈ వ్యక్తి అలా కాదు, ఈ వ్యక్తి పచ్చి తాగుబోతు, ఇంత బాగా స్తుతి ఆరాధన, ఇంత ప్రార్థన, అది కూడా ముత్తంగి స్టేజ్లో. అసలు ఆమె ఊహించుకోలేకపోతుంది. ఆమె రిట్రీట్కి వచ్చింది, బాగా ధనవంతులు వాళ్ళు. అలాంటి వ్యక్తి నన్ను చూసి ఆశ్చర్యపోతుంది, ఏట్రా ఇలా అయిపోయిండు అసలు ఇతనేనా. అయితే మేము కింద రూమ్లో, మాకు సపరేట్ రూమ్ కిందనే, ఫాదర్స్ రూమ్లోనే డైనింగ్ టేబుల్లో కూర్చొని తింటున్నాం. కిటికీ దగ్గర నేను కూర్చొని తింటున్నాను.
ఏమండి మీరు ప్యాట్రికేనా అని కిటికీ నుంచి అడుగుతుంది. నాకు తెలుసు ఆమె ఎవరో నేను గుర్తుపట్టిన, కానీ ఆమె నన్ను గుర్తుపట్టలే. నేను అవును నేను కలుస్తాను మిమ్మల్ని అన్నా. అయితే నేను తర్వాత అడిగాను, మీరు నన్ను ఎలా గుర్తుపట్టారంటే, మీరు నీళ్ళు తాగే గ్లాస్ని చూసి గుర్తుపట్టాను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో కొన్ని వస్తువులను నేను మార్చను, అది అలా ఉంటే నా ట్రేడ్, అది నాకు ఒక ముద్ర అనమాట. ఇప్పుడు ఐడియా ఎయిర్టెల్కి ఎలాగా ఒక సింబల్ ఉంటుంది ట్రేడ్ మార్క్, అలా ఈ గ్లాస్ నాది ట్రేడ్ మార్క్ అనమాట. సో చాలామంది అనుకుంటారు బ్రదర్కి ఏం వేరే గ్లాసులు లేవా, ఈ గ్లాసులో తాగుతారు. దీనికి ఉంది చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇది నాకు సాక్షి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి గ్లాసులోనే మందు తాగేవాడిని నేను, అందుకే ఇది ముందు పెట్టుకుంటున్నాను. సో నా గతము ఇది గ్లాస్ ఏం తెలియపరుస్తుందంటే, నేను ఒక తాగుబోతుని, ఇది నువ్వు మర్చిపోవద్దు. ఇక్కడ వచ్చి దేవుడే నిన్ను ఇలా దీవించి ఆశీర్వదించాడు. సో దీనికి పెద్ద స్టోరీ ఉంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇందులో ఎంత నీళ్ళు ఉంది మీకు తెలుసా? అదే విధంగా ఎంత సారా ఉంటుంది కూడా ఎవరికి తెలిసేది కాదు. సో చాలామంది ఇలా పోసుకుంటే కనిపిస్తుంది కదా గాజు గ్లాసులో, మొత్తం తాగుతాడా. సో మనిషిలో ఒక దిష్టి తగలొద్దని నేను మొత్తం బాటిల్ అంతా దీంట్లో వేసుకొని అలా తాగేసేవాడిని. ఎంత తాగుతున్నారో ఎవరికి తెలియదు. సో అందుకనే ఈ గ్లాస్ ఇప్పటికీ ఆ తాగుబోతుని ఈ వ్యక్తిగా దేవుడు మార్చాడని ఒక సాక్షిగా దీన్ని ఆల్టర్ మీదనే పెట్టుకుంటాను ఎప్పుడు. దీని చరిత్ర అది. సో మీరేమనుకుంటారు, వేరే గ్లాసులో బ్రదర్కి తాగడానికి ఇష్టం లేదు కాదు. దిస్ ఈజ్ మై హిస్టరీ, కాదు నా లైఫ్. ఇక్కడి నుంచి దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడని గుర్తు నాకు ఇది. నేను ఏదో ఇక్కడ పెద్దగా అయిపోయాను, వాస్కోట్లు వేసుకొని తిరుగుతున్నానని నా గతం మర్చిపోలే. ఈ గ్లాసే నా గతం. సో దట్ ఈస్ మై హిస్టరీ, మై స్టోరీ ఫ్రమ్ వేర్ గాడ్ బ్రాట్ మీ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఈ యొక్క హూజాని దేవుడు ఎలా లేవనెత్తాడు, ఎందుకంటే హీ వాజ్ నియర్ గాడ్. సో మనం ఎప్పటికి కూడా మనం దేవుడు సన్నిధిలో ఉంటే ఇంకా లేవనెత్తబడతాం, ఇంకా దీవించబడతాం. ఆమేన్. ఎప్పుడైతే దేవుడు నీకు కొద్దిగా ఇచ్చిండో, దట్ ఇస్ నాట్, అది ఓన్లీ బిగినింగ్. ఓన్లీ బిగినింగ్, అది ఇంతనే. సో ఇక్కడ డిఫరెంట్ వెల్త్ ఇస్తాడు, ఆస్తి ఇస్తాడు దేవుడు. కొందరికి లోకరీతి ఆస్తి ఇస్తాడు, కొంతమందికి అనేక ఆత్మలు ఇస్తాడు, కొంతమందికి అనేక విధాలుగా అభిషేకం ఇస్తాడు, కొంతమందికి అనేక రకాలుగా ఆయన యొక్క అర్హతలు ఇస్తాడు. సో ఎక్కడ ఎదుగుతున్నావు నువ్వు? వర్షిప్లో ఎదుగుతున్నావా, వాక్యంలో ఎదుగుతున్నావా, ప్రార్థనలో ఎదుగుతున్నావా, విజ్ఞాపన ప్రార్థనలో ఎదుగుతున్నావా? అది నీ ఆస్తి, అదే నీ ఆస్తి. నేను దేవుణ్ణి అడగడం ఏంటంటే, నీ దయ నాకు కావాలి, నీకు దగ్గరయ్యే మర్మాలు నాకు ఇంకా తెలియపరచాలి. నీ వాక్కులో ఉన్న మర్మాలే నాకు ఈ లోకరీతిగా నేను ఏం అనుభవిస్తానండి? నాకు లోకరీతిగా ఎలాంటిది తిండి మీద ఆశ కానీ, లోకరీతి వస్తువుల మీద కానీ, లోకరీతి జీవితం మీద కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు వాటి మీద. కానీ మంచి క్వాలిటీ ఇవ్వాలని నాకు ఎప్పుడు ఏదన్నా వేస్తే, ఇప్పుడు ఎవరైనా భక్తులే నాకు అన్ని కొనిస్తారు, నా సొంతంగా వెళ్ళి నేను ఏది పర్చేజ్ చేసుకోను, అందులో కూడా దేవుడి మహిమ కోసమే వేస్తాను. హల్లెలూయా. నన్ను చాలామంది అంటారు, బ్రదర్ ఎందుకు ఫ్రైడే మీరు మంచి సూట్ వేయరని. అని నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది దేవుని యొక్క వాక్కు. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ వేసుకుంటాను, అట్లా ఏం ప్రాబ్లం లేదు. ఆమేన్. సో నా ఇంట్రెస్ట్ ఏంటంటే దేవుని యొక్క రహస్యాలు తెలుసుకోవాలి, మర్మాలు తెలుసుకోవాలి, ఇంకా దేవునికి దగ్గర కావాలి. అందులో అధిక సమయం నేను దేవుడితో కేటాయించాలి. అయితే ఈ సమయం కూడా నేను దేవుడిని అడుగుతా, ఎందుకంటే నా సొంతంగా నేను సమయాన్ని సమకూర్చుకోలేను. నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తాయి, వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి, విజిటింగ్స్ ఉంటాయి. అయినా కూడా అందులో అన్నీ కట్ చేయి, నీ సన్నిధిలో నేను ఉండాలి. హల్లెలూయా. అది నువ్వే చేయగలుగుతావు, నా స్వయంగా నేను చేయలేను. ఎందుకంటే ఈ తాగుడన్న అలవాటు లోకరీతి బానిసత్వం నుంచి తెచ్చింది దేవుడే. మన శక్తి మనకు సరిపోదు, అందుకని ఆ శక్తి కూడా మీరే ఇవ్వాలి, ఆ యొక్క సమయాన్ని కూడా మీరే నాకు దయచేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా దేవునికి దగ్గర ఉంటామో. ఆమేన్. సో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి తెలుసుకోవాలి. వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ గాడ్ యాజ్ అవర్ సోర్స్. అంటే దేవుడే సమస్తం అని మనం తెలుసుకునే ప్రయాసపడాలి. ఈరోజు మీరు ఎక్కడున్నారో, మీకు ఎక్కడి నుంచి ఏమొచ్చిందని తెలుసుకోవడం కంటే ముందుగా ఎవరు దీనికి కారణం నేను ఈ పరిస్థితికి రావడానికి? మనుషులే కావచ్చు, వాళ్ళు ఎవరి దగ్గర నుంచి వచ్చారు, లోకరీతి వస్తువులే కావచ్చు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కూర్చొని పరిశీలించి ఫ్రమ్ గాడ్,
దేవుడి దగ్గర నుంచి వచ్చిందని. అందుకే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్ ఇట్ మేక్స్ రిచ్. దేవుడి దీవెననే మనల్ని ధనవంతులుగా మారుస్తుంది. హల్లెలూయా. అండ్ హీ యాడెడ్ నో సారో విత్ ఇట్. చాలామంది ధనవంతులు ఉన్నారు, చాలామంది బాగా ధనము కలిగి ఉన్నవారు కూడా ఈరోజు సంతోషంగా లేకుండా జీవిస్తున్నారు. వై? దేవుని యొక్క దీవెనలో ఏముంటుందంటే ఎలాంటి వేదన, బాధ, దుఃఖము ఉండదు, సంతోషం ఉంటుంది. ఎందుకంటే దేవునికి ధనము, పేరు, ప్రతిష్ట ఇస్తున్నప్పుడు దాంతోపాటు ఇవి రావు. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడైతే దేవుడు ఇచ్చాడని నువ్వు గ్రహించలేకపోతున్నావో, ఎక్కడైతే దేవుడితో సావాసం నువ్వు కలిగి పూర్తిగా ఉండలేకపోతున్నావో, నీ ధనం వల్లనే నీకు దుఃఖం వస్తుంది. అందుకే జాబాస్ శాపం అంటారు. జాబాస్ పేరే శాపం అంటారు. తల్లి గర్భం నుంచి పుట్టినప్పుడు తల్లి ఆ పేరు పెడుతుంది. ఎందుకంటే వీడు పుట్టిను నేను చచ్చినా అంటుంది. ఆయన పుట్టినప్పుడు తల్లి అనుభవించలేకపోయింది ఆ వేదన, పురుటి వేదనని. అయితే పేరేం పెట్టిందంటే జాబాస్. సో జాబాస్ దేవుడిని అడుగుతున్నప్పుడు ఏమడుగుతుంది? నాకు అధిక ఆస్తి ఇవ్వండి, అధిక భూమి ఇవ్వండి. మరి ఇచ్చిన తర్వాత ఆ భూమిని నన్ను మీరే కాపాడండి. దానివల్ల నాకు ఏ వ్యాధి, ఏ రోగం, ఏ బాధ, ఏ దుఃఖం, ఏ నాశనం, నాకు మరణం కూడా సంభవించొద్దు. కొంతమందికి బాగా డబ్బులు ఉంటాయి, బాగా వ్యాధి రోగం ఉంటుంది, కుటుంబంలో అశాంతి, వేదన, కుటుంబంలో భార్యాభర్తలు సరిగా ఉంటారు, ధనం వల్ల కుటుంబం అంతా అల్లకొల్లం అయిపోతుంది, ఎన్నో రకాలుగా బాధలు ఉంటాయి. సో దేవుడిచ్చే దీవెనలో ఏముంటుందంటే నీకు సంతోషం ఉంటుంది. ఆమేన్. ఏముంటుంది? సంతోషం ఉంటుంది. మళ్ళీ చెప్పండి, ఏముంటుంది? సంతోషం. ఆ దీవెన కావాలి మనకు, ఆ డబ్బు కావాలి. ఆమేన్. ఆ రకంగా మనము ఈ లోకంలో సంపాదించిన సంపదన కలిగి ఉండే వ్యక్తులై ఉండాలి. హల్లెలూయా. మరి అదేవిధంగా సంపాదన వచ్చిందని దేవుని యొక్క ఆజ్ఞను మితిమీరిపోకూడదు. యూ హ్యావ్ టు ఒబే గాడ్స్ కమాండ్మెంట్ వెన్ యు ఆర్ బ్లెస్డ్ విత్ మెనీ థింగ్స్. పవర్, జ్ఞానం, బుద్ధి, మరి అదేవిధంగా డబ్బు, ధనవంతులుగా మీరు దీవించబడిన తర్వాత, ప్రవక్తలుగా దీవించబడిన తర్వాత, బోధకులుగా దీవించబడిన తర్వాత, ప్రార్థన వీరులుగా, ముందు చూపు చూసే వ్యక్తులుగా, అన్ని విధాలుగా దీవించబడిన తర్వాత, డోంట్ ఫర్గెట్ టు ఒబే ద కవెనెంట్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుని యొక్క ఆజ్ఞను మితిమీరిపోకండి. దేవుని యొక్క ఆజ్ఞలో లోబడి ఉండడానికి, ఆజ్ఞలో ఉండడానికి కాదు, లోబడి ఉండడానికి. హల్లెలూయా. అందులో జ్ఞానులై కాదు, దేవుని ముందు అజ్ఞానిగా ఉండడానికి. ఎందుకంటే దేవుని ముందు మన జ్ఞానము ఎందుకు పనికిరాదు? దేవుని జ్ఞానమే మనకు వెరితనం అంట. ఎలాగబ్బా అంటాం అంటే దేవుడు పిచ్చోడా, మనకు అలా ఉంటుంది. సో దేవుని జ్ఞానాన్ని మనం పోల్చలేము. దేవుడు కానీ ఈ లోకంలో మానవుడికి కొద్దిగా జ్ఞానం ఇవ్వకపోతే లోకాన్ని పరిపాలించే రాజు కూడా ఆయనకు అయ్యేవాడు కాదు. సుప్రీం ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ వాళ్ళు కూడా వాళ్ళు అయ్యేవాళ్ళు కాదు. ఇదంతా అయ్యిందంటే ఆయన ఇచ్చిన ముత్యం అంతా. హల్లెలూయా. సో ఎవ్రీథింగ్ వాట్ గాడ్ హెస్ గివెన్ త్రూ దట్ ఓన్లీ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఒబే గాడ్స్ కవెనెంట్. ఐజియా 1:19 సేస్, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం సెలవిస్తుంది, ఇఫ్ యు బీ విల్లింగ్ అండ్ ఒబీడియంట్ యూ షాల్ ఈట్ ద గుడ్ ఆఫ్ ద ల్యాండ్. నువ్వు దేవుని సన్నిధిలో దేవుడై ఉంటే ఈ భూమి మీద పండుతున్న సమస్త మంచిదిని నువ్వు అనుభవిస్తావు అంటున్నాడు. ఆమేన్. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బీ డెలిజెంట్ అండ్ ఫెయిత్ఫుల్. చాలా ఎలా ఉండాలి? ప్రావర్బ్స్ 22:29, సీయత్ thou a man diligent in his business, he shall stand before kings. సో ఎప్పుడైతే తరచుగా, ఎడతెగగా, అన్ని విధాలుగా, అన్నిట్లో సరిగ్గా, అంటే దేవుని ఆజ్ఞలో, దేవుని యొక్క వాగ్దానంలో, మరి అదేవిధంగా క్రియల్లో, కార్యాల్లో, సమయంలో అన్నిటినీ సరిగ్గా పాటించి అతను అంటే ఎడతెగగా అన్నిట్లో కృషి చేస్తాడు. ఇప్పుడు ప్రార్థన, స్తుతి, ఆరాధన, దేవుని వాక్కు, అదేవిధంగా మన సొంత పని, మన కుటుంబం, మనం ఎక్కడెక్కడ ఉన్నామో అన్నిట్లో నువ్వు సరిగ్గా ఉండడానికి ప్రతి దినము ప్రయాసపడతావో అక్కడ నువ్వు దీవించబడతావు. ఆమేన్. నిత్యం దీవించబడతావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి విశ్వాసిగా ఉండాలి. ఎదుగుతున్నా కొద్దీ విశ్వాసిగా ఉండాలి. సో సీడ్స్ జనరస్లీ. మరి అదేవిధంగా లూకాసు సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, గివ్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ అంటు యూ. ఈరోజు నేను ఇస్తున్నాను, నాకు ఆ పేరు ప్రతిష్ట. ఈరోజు నేను ఏం ఖర్చు పెడతాను నా కుటుంబంలో ఎవరికి తెలియదు, ఏమొస్తుందో నా కుటుంబంలోకి ఎవరికి తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల, మరి ఒక మాట,
ఎందుకు ఎంత కలిగితే అంత విత్తుతాను, వెనుక ముందు చూడను. ఎందుకంటే రేపటి గురించి నాకు తెలియదు. ఈరోజు ఏం చేయాలో చేస్తా. ఎందుకంటే దేవుని వాక్యం ఎంత విత్తుతావో అంతా నువ్వు కోస్తావు. నీకు దేవుడు ఇస్తాడు, నువ్వు ఫలిస్తావు అంటుంది. ఓకే, ఈరోజు వరకు నేను ₹1,00,00,000 విత్తాను అనుకోండి. 1 crore ఐ హ్యావ్ సోన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, రైట్? జస్ట్ ఎగ్జాంపుల్. అయితే దేవుడు నాకు ఇవ్వాలి కదా 1 crore, క్యాష్ నా దగ్గర ఉండాలి కదా. లేదు, నేను విత్తాను కానీ నా దగ్గర లేదు. కానీ దేవుడు ఏ రీతిగా దీవిస్తాడో అది మనము ఆ రీతిగా అనుభవిస్తాం. దేవుడు ఒక చోటు నుంచి ఇవ్వడు, నీ కుమారుల ద్వారా ఇస్తాడు, నీ మన్మళ్ళ ద్వారా ఇస్తాడు. హల్లెలూయా. సో రేపు ఈరోజు నేను చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను, మీరు ఇక్కడి నుంచి ఏ దేశానికి, చైనా వెళ్ళలేరు, ఆస్ట్రేలియా, అమెరికా, ఏదైనా రిచ్ కంట్రీస్కి మనం వెళ్ళలేము. మన క్వాలిఫికేషన్ సరిపోదు, మన అర్హత సరిపోదు, మన హోదా సరిపోదు, మనకున్న అనుభవం సరిపోదు. కానీ మీరు విత్తిన విత్తనము చెట్టు వలె, పెద్ద వృక్షం వలె, నీ కుమారుడు, మనమరాలు, మనమరాలు వాళ్ళు దీవించబడి వాళ్ళు దేశాలకు వెళ్ళిపోతారు. ఆమేన్. హల్లెలూయా. ఒక అమ్మాయి అమెరికాలో ఉంటే మరొక అమ్మాయి కెనడాలో ఉంటుంది, ఇంకొక అమ్మాయి జపాన్లో ఉంటుంది, ఇంకొక అమ్మాయి లండన్లో ఉంటుంది, ఇంకొక అబ్బాయి అక్కడ వేరే దేశంలో. అరే ఎక్కడికి పోవాలి అర్థం కాదన్నట్టు ఉంటాం మనం. అయ్యో, ఆ మనవడు అక్కడ పిలుస్తున్నాడు, ఈ కూతురు ఇక్కడ పిలుస్తుంది, ఈమె ఎక్కడ పిలుస్తుంది, ఎక్కడికి పోను, నేను ఇండియాలోనే ఉంటాను, నేను రానే. చూడండి, నువ్వు విత్తిన విత్తనం అది వాళ్ళ జీవితంలో దీవెనగా మారుతుంది. ఆమేన్. సో దేవుడు రుణం పెట్టుకోడు, మనిషి కాదు. దేవుడు ₹10 తీసుకొని రేపిస్తా, ఎల్లుండిస్తా, అవతల ఎల్లుండిస్తా, ఇది దేవుని లెక్క ఉండదు. లెక్కనే నువ్వు రూపాయి విత్తితే 100 ఇచ్చే దేవుడు. హల్లెలూయా. నీ యొక్క ఇంట్లో ఏదైతే పాత్ర ఉన్నదో అది నిండి పొర్లి పొంగాలి. ఆమేన్. అది మన దేవుడు. ఆమేన్. సో ఆ రీతిగా, సో ద మోర్ జనరస్, ఎంత విశాలముగా, కపటం లేకుండా, హల్లెలూయా, నీ మనసులో సందేహం లేకుండా, నీ మనసులో ఎలాంటి మనస్పత్వం అంటే వేరే ఆలోచన లేకుండా ఎప్పుడైతే నువ్వు విత్తుతావో అది ఫలిస్తుంది. కానీ విత్తేనప్పుడు కూడా భ్రమ కోసరం, పేరు కోసరం, ప్రతిష్ట కోసరం నువ్వేదో ఆలోచించి నువ్వు విత్తితే అది ఫలించదు. సో ఈరోజు ఎందుకు ఫలిస్తలేవన్నది ఒకటి ఆలోచించాలి. నేను ఏ రీతిగా విత్తుతున్నాను, కష్టము ఎడతెగగా, అంటే నాకు కావాలి, ఇది దేవుని రాజ్యం కోసం నేను చేయాలి, ఇది నా గమ్యానికి సంబంధించి, దేవుడు ఇందుకే నన్ను ఎన్నుకున్నాడు, ఈ డబ్బు నాకెందుకు పనికి వస్తుంది, ఆ దేవునికి పనికి రాకుండా. హల్లెలూయా. తల్లి యొక్క పుట్టినరోజు వచ్చింది, ఒక కేక్ కొనడానికి మనం వెనకాడితే ఆ డబ్బు ఎందుకు మనకి? ఆమె రక్తాన్ని మన శరీరంలో పెట్టుకొని వాళ్ళకే మనం చేయకపోతే ఎందుకు? దేవుడిచ్చిన జీవాన్ని దేవునికే వినియోగించకపోతే దేనికి నీ జీవితం వ్యర్థం. మోసేలాగా మనుషులతో మాట్లాడి మనుషులను పెంచడం, మనుషుల కోసం మన యొక్క జీవితాన్ని గడపడం అయిపోతుంది. దేవుడి దగ్గరికి వచ్చే నీళ్లు రావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో వాక్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. సో ప్రతిసారి మనం ఎలా నడవాలి? దేవుని ఆత్మ చేత దేవుడిచ్చిన విజ్ఞానంలో నడవడానికి ప్రయాసపడాలి. లోకరీతి జ్ఞానం అందరికీ కావాలి. నీకు దేవుడు ప్రత్యేకంగా అనుకూలంగా ఉచితంగా, సిరాగ్రంథం 1:1 దేవుడు అంటాడు, నా దగ్గర జ్ఞానం విజ్ఞానం ఉచితంగా ఉంది, కావలసిన వాడు తీసుకోండి అంటారు. ఆమేన్. ఉపదేశకాండం 10:10 ఎక్లెసియాస్ 10:10 దేవుడు అంటున్నాడు, విజ్డమ్ ఈజ్ ప్రాఫిటబుల్ టు డైరెక్ట్. ప్రతి చోటకి ఎక్కడికైనా మనం నడిపించాలంటే లాభదాయకమైన కార్యం, వస్తువు ఏంటంటే విజ్ఞానం. ఈ లోకంలో అన్నిటికంటే లాభం ఏంటంటే, ఇప్పుడు నేను దేని వెనుకట్లా వెళ్తున్నాను, విజ్ఞానం వైపు వెళ్తున్నాను. పౌలు గారు దేని వెనుకట్లా పరిగెట్టాడు? విజ్ఞానం. అదే లాభం. గోల్డ్, సిల్వర్, పర్ల్స్, డైమండ్స్ ఇది లాభం కాదు, ఇది పోతుంది. కానీ దేని వెనుకట్లయితే నేను వెళ్తున్నానో అది నాతో పాటే వస్తుంది. హల్లెలూయా. అది నన్ను లేవనెత్తుకొని వెళ్తుంది. ఇట్ విల్ టేక్ మీ. ఇనోకి వెళ్ళిపోయినట్టు దేవుడు నన్ను కూడా తీసుకెళ్ళిపోవచ్చు, శరీరంతో ఆత్మతో నన్ను కూడా లేపొచ్చు. ఆమేన్. ఆమేన్. ఎందుకు? ఆయన పుణ్యాత్ముడు, నేను పాపినా, దేవుని రక్తం చేత నేను కూడా కడగబడ్డాను. హల్లెలూయా. సో ఆ రీతిగా మనం ఎందుకు ఊహించుకోకూడదు? ఈరోజు పునీతులు ఎవరు? మనమే. మనం పాపులం అనుకుంటాం, కానీ నేను అనుకోను అలాగా.
ఎందుకంటే నేను అందులో నడవడానికి ప్రయాసపడుతున్నాను కాబట్టి నేను ఒకరోజు పునీతుడిగానే మారుతాను. ఒకరోజు నేను ఒక ప్రవక్తను వెంబడిస్తే ప్రవక్తగానే మారుతాను. నేను యేసుని వెంబడిస్తే యేసులాగానే తయారవుతాను. ఆమేన్. నేను ఆలలాగా వీళ్ళలాగా తయారు కాను. నోవాని ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎక్కిరించారు. నోవా ఒకటే పని పట్టాడు. నోవా పడవ కట్టాలన్న కట్టిండు. లోకమంతా నాశనం అయిపోయింది. నోవాని లేచిపోయాడు. హల్లెలూయా. సో విజ్ఞానం వైపు పరిగెట్టాలి. అది మనకు లాభదాయకం. ఆమేన్. పిచ్చి వైపు పరిగెడితే పిచ్చోళ్ళం అయిపోతాం రేపు. ఏ వ్యక్తి ఎవరండి ఈ లోకంలో అలా జీవితాంతం ఉండిపోయినవాడు? పచ్చి గడ్డి లాంటోడు వ్యక్తి అంటాడు. ఈరోజు వ్యక్తి ఫలిస్తాడు, రేపు పడిపోతాడు. ఈరోజు పచ్చగడ్డి పచ్చగా కనిపిస్తుంది, రేపు ఎండిపోతుంది. అది మన బ్రతుకు. అది ఒక చక్కటి పాట ఉంది, కీర్తనకారుడు రాశాడు. కొంతసేపు కనపడి ఒక క్షణం కనిపిస్తుంది, అంతలోని మాయమై. ఎలాంటిదంట ఉండమ్మా, నాకు కొద్దిగా వస్తుంది. ఎలాంటిదంట? నీటి మీద ఆవిరి వస్తుంది కదా, అలాంటి జీవితం అంట. కొంతసేపు కనపడి అంతలోనే మాయమై, ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన్ని కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు. కాబట్టి ఏది లాభదాయకమైనది? వాట్ ఈస్ గివింగ్ మోర్ ప్రాఫిట్, త్రూ విచ్ యూ విల్ బీ ప్రాఫిటబుల్ అండ్ యూ కెన్ బీ ఏ గివర్, యువర్ షేర్ హోల్డర్. నాట్ ఓన్లీ యు ఆర్ ప్రాఫిటబుల్, బట్ యూ కెన్ షేర్ ద ప్రాఫిట్ విత్ మెనీ పీపుల్. వస్తున్న లాభాన్ని అనేకులకు పంచిపెట్టొచ్చు. సో ఆ విజ్ఞానం కోసం మనం ఆ యొక్క లాభదాయకమైన జీవితాన్ని మనము అనుసరించాలి. ఎంత లాభం వచ్చినా లోకరీతిగా అంత సమకూర్చుకుంటావు, కానీ చివరికి బుద్ధిహీనుడు వలైపోతావు. సో మనం పిచ్చోళ్ళం కాదండి. అందుకే ముందు చెప్పాను నేను ఏమని, దేవుడి లోకంలో అన్నిటినీ పెట్టాడు. రోగిష్టిగా ఉండకూడదని, పుష్కలంగా జీవించాలని, అన్ని విధాలుగా అన్ని కనిపెట్టి పెట్టాడు. కానీ మురుకులమై ఆయన ఆజ్ఞలో మనం ఉండక, ఆయన వాక్యాన్ని పాటించక, ఆయన చెప్పిన మాట విననట్టు జీవించి మన యొక్క ఆయుష్ని, సంతోషాన్ని, మన జీవిత విధానాన్ని మనమే పోగొట్టుకుంటున్నాం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్కు ద్వారా మీరందరూ దీవించబడతారని నేను ఆశిస్తున్నాను. సో టుడే బై టుడేస్ వర్డ్ ఐ బిలీవ్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, దోస్ హూ ఆర్ దేర్ ఆన్లైన్ అండ్ దోస్ హూ ఆర్ గోయింగ్ టు హియర్ ఆఫ్లైన్, వారు కూడా దీవించబడతారని నేను ఆశిస్తున్నాను. సో లెట్ us all close our eyes. దేవుడి సన్నిధిలో కళ్ళు మూసుకుందాం, అడుగుదాం దేవుణ్ణి తన యొక్క వాక్కు ద్వారా ఈరోజు మనందరినీ దీవించి ఆశీర్వదించమని. స్తోత్రం యేసయ్యా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరి ప్రార్థన ద్వారా మనమందరూ కూడా దీవించబడాలి. మరి అదేవిధంగా ప్రార్థన అయిన తర్వాత మీరందరూ కూడా ఆన్లైన్లో ఉండాలని, మరి అధికంగా దీవించబడాలని, మరి ప్రత్యేకంగా ఈరోజు సహోదరి త్రేజా థామస్ వారి యొక్క మామగారు బావగారు చనిపోయారు పొద్దున 3 గంటలకి. వారికి శాంతి సమాధానం, వారి ఆత్మ ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండే విధంగా ఈరోజు మనమందరం కూడా ప్రార్థనలో ప్రార్థించుకుందాం. ప్రత్యేకంగా తన ఆత్మను దేవుడు దీవించి ఆశీర్వదించి తన రాజ్యంలో తీసుకోవాలని ఈరోజు ప్రార్థనలో మనమందరం కూడా వేడుకుందాం. సో లెట్ us all close eyes and surrender ourselves in the presence of the Lord. Father God, we thank you for the truth revealed in Deuteronomy chapter 8 verse 18. You are our source, our strength, and the giver of every good things in this world. Forgive us for every moment we relied on ourselves or forgot you are the source, Lord Jesus. But today we renew our covenant with you. Use us as a vessel of blessing to establish
your kingdom on this earth, O Lord Jesus. స్తోత్రం యేసయ్యా. Let the power to get wealth rest upon us, not for greed, అవును ప్రభా. not for the glory of our name, స్తోత్రం not for fame and power, but for your glory, O Lord Jesus. Give us wisdom, Lord Jesus, so that we can build your kingdom, O Master God. Amen. Let your favor come upon us, so that we can show favor on our own neighbors, O Lord Jesus. అవును యేసయ్యా. And open the doors to each and every one, those who are online and those who watch on offline, O Lord Jesus, Amen. so that no man can shut the doors, O Lord Jesus. Father God, we declare our hands are blessed. Lord, we declare our hands are blessed, our minds are anointed, అవును యేసయ్యా. and our hearts are surrendered to you, O Lord Jesus. స్తోత్రం యేసయ్యా. Yes, Lord, from today, Lord, make us worthy to become more rich in power, in wisdom, in knowledge, and in your gifts, O Lord Jesus. And in the same way, Lord, make us rich worldly, so that we can build your kingdom, O Master God. ఆమేన్. We thank you for the word which you have given to us, and we give you all glory and honor. In the mighty name of Jesus Christ of Nazareth, we pray. ఆమేన్.